మీ ట్రైలర్ కింద ఒక కామెంట్ వచ్చింది, మీరు బట్టలిప్పి రోడ్డు మీద తిరిగితే టికెట్ కొంటా అన్నాడు. ఆ కామెంట్ మీ సబ్స్క్రైబరు మా దేవుళ్ళు, మా బిడ్డలు, మా దోస్తులు, మా చుట్టాలు అని మీరు చెప్తా ఉన్నారు కాబట్టి చేయగలుగుతారా మీరు? ముచ్చట్లొద్దు. కూర్చోయ్యా, ఎందుకు అర్షమూలలు కూర్చుకుంటున్నాయి? కూర్చొని చెప్పొచ్చు కదా. బట్టలు ఇప్పే తిరుగుతా. ఏ సర్కిల్ కావాలి చెప్పండి, ఆ సర్కిల్ నేను కూడా కూర్చొని చెప్పొచ్చు కదా, దాన్ని ఎందుకు లేదు? కూర్చో. మరి నువ్వు హీరో కావు సినిమాలా? నేను హీరో గాను ఏం గాను, సినిమా ఆడాలి, నువ్వు ఏడ తిరుగుమంట చెప్పు. నేను కాదు అడిగింది. ఈ నుంచే పోదాం కెమెరా పెట్టుకొని. ఓ మైకు 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 ఇంకేమి ఇప్పాలి చెప్పాయి. జనాలు చూస్తారు ఇది. మా కామెంట్ ఏం చెప్పిరా? కామెంట్ చెప్పిర్రు నువ్వు రోడ్డు మీద తిరగమన్నారు, స్టూడియోలో కాదు. ఇదికేం స్టార్ట్ చేస్తా అంటున్నావు, నీకు నువ్వు వద్దంటున్నావు కదా. నాకు ఇప్పటి కూడా ఉంది. చేస్తావా రోడ్డు మీద? పోదామా? పక్క ఇప్పుడు చీకటి అయింది ఆల్రెడీ. నేను ఇంకో వీడియో నేను పర్సనల్ గా, నువ్వు వీడియో చేస్తావా? అన్నా నేను చేస్తా అని చెప్పినా, చేస్తా అని చెప్పినా, చేస్తా అని చెప్తున్నావు. అంతేగాని నువ్వు ఎక్కువ ఇది చేస్తావా, పీక్తావా, ఎక్కుతావా అని చెప్పారు. పక్కా చెప్తున్నా నేను. అంజన్ దాస్ అన్నా ఆగయ్యా నీ ఒకటి ఊపుగా అనకనా బీపీ సార్ కాస్తు అన్ని వేద్దామని ఇక్కడికి వచ్చినాం. ఓకే, నీకు పెళ్ళైంది అన్న? ఆగిగా నువ్వు ఆగు. ఈయన ఒకటే కొడతాడేమన్నా? పెళ్ళైంది కదా. ఎంతమంది పిల్లలు? పెళ్ళైందా, పిల్లలు ఉన్నారా, ఎంతమంది పిల్లలు, ఏం చేసి అన్ని దిక్కుమాల క్వశ్చన్స్ ఏందిరా. మరి ఏం కావాలి మరి? నువ్వు కూడా కావాలి నీకు? మేము ఏ తప్పటి అడుగు చేసినా అది అక్కడ కట్ చేసి సాఫీగా జరిగిందన్న. తప్పులు అయితే జరిగినాయి మొత్తం మీద. ఆ తప్పులు చేసినాం, అది మళ్ళీ కవర్ చేసుకున్నాం. ఆ కవర్ కాదు, ఆ తప్పులను పక్కన పెట్టి మళ్ళీ రీషూట్ చేసినాం అనమాట. అమ్మో అట్లా. యాక్చువల్గా రెండోసారి స్టార్ట్ అయినప్పుడు కూడా ఒక చిల్లరగాడు, ఒక యూట్యూబర్ ఆడు, యాక్చువల్గా వీళ్ళు డైరెక్టర్ అవ్వాలి, ఈయన క్యారెక్టర్ ఏమో చైన్ స్నాచరు, ఇంకొక హీరోనేమో డైరెక్టర్ అవ్వాలనుకునేవాడు. కొంచెం నా లైఫ్కి దగ్గర ఉంటుంది. ఆ డైరెక్టర్ అవ్వాలనుకునేవాడు, వాడి ఫ్రెండ్ యాక్టర్ అవ్వాలనుకునేవాడు. వీళ్ళ వాళ్ళ లైఫ్లో వాడి ఫ్రెండ్ క్యారెక్టర్కి ఒక యూట్యూబర్ని తీసుకున్నాం. వాళ్ళు ప్రాంక్స్ కూడా చేస్తారు సినిమాలో, అవి కీ రోల్లు ఉంటాయి, కనెక్ట్ అవుతారు కదా అని తీసుకున్నా. వాడు నేనే స్టార్ అనుకుంటున్నాను, హీరోకి ఎలివేషన్స్ చెప్తుంటే వీడు ఏడుస్తున్నాడు. అరే నువ్వు హీరో ఫ్రెండ్ అని చెప్పినాం కదా అంటే ఇంటలే. కొంతమంది ఉంటూ ఉంటారు, నేనే తోపు, నేనే ఎక్కువ ఎలివేషన్ కనిపించాలి, నేనే స్క్రీన్ ముందు ఉండాలి అనే ఆ క్యారెక్టర్లు కూడా దొరికినాయి మీకు, వచ్చినారు. ఇక ఆ తర్వాత 7వ రోజు మా వల్ల కాలేం, బతిలాడినాం, కాలు పట్టుకున్నాం, వినలేడు. అగ్రిమెంట్ రాసుకోలేదు మీరు ఆర్టిస్ట్? రాసుకున్నాం. ఇంకా కొట్లాడితే ఆడ పర్ఫార్మెన్స్ దగ్గర టేకులు తిని అట్లా చేస్తాడని ఇప్పటికే ఇట్లా జరిగి ఇంత లాస్ అయినాం రా తమ్ముడు అని కాళ్ళు లిటరల్ గా కాలు మొక్కినాం. ఉన్నాడు ఇప్పుడు సినిమాలో? సినిమాలో లేడు. సెకండ్ ఆప్షన్ అంటే ఒక్కొక్క ఇట్లా జరిగినందుకు ఒక్కొక్క క్యారెక్టర్ కి 3 ఆప్షన్ పోయినా కొద్దిగా మళ్ళీ రీషూట్ చేసారు. 3 ఆప్షన్లు రాసుకున్నాము. ఆ రెండో ఆప్షన్ అతనికి ఫోన్ చేసినాం, భీమవరం కదా, రాజమండ్రి నుంచి విత్ ఇన్ నెక్స్ట్ డే వచ్చిందన్న. వచ్చింది సురేష్ అనే పేరు, నెక్స్ట్ లెవెల్ యాక్టర్. వాడు ఎవడైతే వాడు ఉన్నాడో చిల్లరగాడు అన్న కదా, వాడు పోయినందుకు వానికి ఇప్పుడు థ్యాంక్స్ చెప్తున్నా కెమెరా ముఖంగా. పోయినందుకు థ్యాంక్స్. ఈ అబ్బాయి సురేష్ అనే అబ్బాయి వచ్చినాక ఆ క్యారెక్టర్ మారిపోయింది, నెక్స్ట్ లెవెల్ చేసిండు. అట్లా దేవుడు మా ఎంబడి ఉండి ఇట్లా ఈ మిస్టేక్స్ కూడా ఇట్లా కవర్ చేసిండు. ఆ అబ్బాయి వచ్చిన వేళ విశేషం ఏమో కానీ అప్పటి నుంచి ఏ ఆటంకం రాకుండా ప్రశాంతంగా జరిగింది. కాకపోతే దెబ్బలు ఇవి అవి అయినాయి, అవి కామన్. ఇక ట్రైలర్లో కొన్ని డైలాగులు విన్నాము, అంటే మరి అంతే, ఎందుకంటే సినిమా ఇది షార్ట్ ఫిలిం కాదు, చీరే లేపే సీన్ ఒకటి ఉంటుంది. ఈ సీన్ మీరు తీసేటప్పుడు ఈ సీన్ వల్ల కొంచెం ఇంపాక్ట్ వేరేలాగా వెళ్తుంది అన్న ఫీలింగ్ కానీ, అంటే న్యాచురల్గా ఉండాలి, ఏదైనా సరే ఒక కాన్సెప్ట్ ఒక స్టోరీ జరుగుతూ ఉంటే బయట ఏ విధంగా ఉంటుంది అదే చూపిద్దాం అనుకున్నారా? లేదంటే హైలైట్ చేసుకోవాలి, సినిమాలు ఇలాంటి సీన్లు ఉంటే
లేదు లేదు అనే ఉద్దేశంతో తీసిన సీన్ అది ఎందుకు తీయాల్సి వచ్చింది అంత అదే ఉద్దేశం ఉంటే 4 సీన్లు అవే పెట్టి తీసేసేవాళ్ళం కదా 4 సీన్లు అట్లాంటి పెట్టేసి ఇంకో 5 సీన్లు ఇంకా వేరే నువ్వు అనుకునే ట్రైలర్ కూడా అట్లే కట్ చేసేవాళ్ళం కానీ అక్కడ సీన్ ఏంటంటే అన్న అదొక రెడ్ లైట్ ఏరియా యాక్చువల్గా రెడ్ లైట్ ఏరియాలో వాళ్ళ లైఫ్ కూడా చూపించాను అనమాట. ఓవరాల్గా మొత్తం మీద నాకు అర్థమైంది అంటే ట్రైలర్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఈ మన మన ఆంధ్ర తెలంగాణ ఈ ప్రతి ఒక్కటి అంటే ఉన్నదాని ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో ఈ ప్రతి ఒక్కటి మీ సినిమాలో ఉంటుందా? ప్రతి ఒక్కదానికి అంటే కాన్సెప్ట్ వైజ్గా అంటే ఈ చిల్లర్గా తిరిగే వాళ్ళు కానీ ఈ లవ్వులు చేసుకొని మోసపోయే వాళ్ళు కానీ లేదంటే ఈ బయట అంటే నైట్ రెడ్ లైట్ ఏరియాలలో ఉండేవాళ్ళు కానీ ఈ చైన్ స్నాచర్స్ కానీ లేదంటే ఈ ప్రాంక్ వీడియోలు తీసే విధానం కానీ లేదంటే ఇంకో సో కాల్డ్ ఇంకోది కానీ ఈ ప్రతి ఒక్కటి మీ సినిమాలో ఆశించవచ్చా? ప్రతి ఒక్కటి కవర్ చేయలేదు కానీ వాళ్ళ లైఫ్ ఏమో షార్ట్ ఫిల్మ్ మేకరు అక్కడ నుంచి డైరెక్టర్ అవ్వాలనుకునే వాడి లవ్ స్టోరీ ఒక సైడ్ ఉంటుంది, ఇతనేమో చైన్ స్నాచరు ఈ చిల్లర ఈ దొంగతనాలు ఈ రెడ్ లైట్ ఏరియాలు అన్న న్యాచురల్గా బయట ఏం జరుగుతుందో సేమ్ యాస్టీజ్ అదే చూపించరా? యాస్టీజ్ ఉంటుంది సినిమా కాబట్టి కొంచెం బిల్డప్ చేయొచ్చురా, కొంచెం అది ఉంటుంది సినిమాటిక్ బిల్డప్ సినిమాటిక్ ఫ్రీడమ్ ఉంటుంది అన్న. ఉంటూనే ఇంటర్వెల్కి వచ్చేసరికి వాళ్ళ స్టోరీ వీడి స్టోరీ క్లాష్ అవుతుంది అనమాట. క్లాష్ అయ్యి అక్కడ నుంచి వెళ్తుంది. స్టోరీ అని చెప్పలేదు అది మన. ఓకే ఇంకోటి అంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంటే అమ్మాయిని కొంచెం ఒక సీను అమ్మాయి ముద్దు పెడతా ఉంటుంది, ఏదో డైలాగ్ కొడతా ఉంటే వచ్చి ముద్దు పెడతా ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే నీకు అంత సీన్ లేదలే నీకన్నా తోపు నేను అనే విధంగా అనిపించింది అక్కడ. అంటే హీరో కొంచెం నా సంగతి తెలియదు కొబ్బరికాయ వలగొట్టినట్టు వలగొడతా అనే విధంగా ఇండైరెక్ట్గా మాట్లాడినా ఆ అమ్మాయి వచ్చి లే అని ముద్దు పెట్టే సీన్లు కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఈ చీర లేపే సీన్లు కానీ ఇవి మీరు అంటే ట్రైలర్ కట్ చేసేటప్పుడు కానీ సినిమా చూసుకునేటప్పుడు కానీ అన్మెచ్యూరిటీగా కొన్ని షాట్లు తీసినా ఇవి తీసేసి రీషూట్ చేయాలన్న ఆలోచన ఏదైనా వచ్చిందా? అట్లాంటి సీన్లు ఏమైనా తీసిరా? అన్మెచ్యూరిటీగా ఏం తీయలేదు. అంటే మరీ ఓవర్ అయిపోయింది రాబోయ్ అర్జున్ రెడ్డి తాత అయిపోయింది మనము అనే విధంగా నాకైతే అనిపించింది కొంతవరకు. సినిమాకు నువ్వు అర్జున్ రెడ్డి గారు ఈ సినిమా వేరే అని అసలు నువ్వు ఏ రెడ్డితో పోల్చకు, ఏ రెడ్డితో పోలికలు అసలు ఉండవు. ఎందుకంటే ఇది వేరు, వేరే రెడ్డిలు వేరు, వేరే పార్టీస్ వేరు. అన్న మీకున్న కాన్ఫిడెంట్ ఓవర్ కాన్ఫిడెంట్ అనుకోవచ్చా? కాన్ఫిడెంట్ అన్న ప్రొడక్ట్ చూస్తే మీరు కూడా అదే మాట అంటారు అన్న. అవునా? లేదంటే నువ్వు ప్రసాద్ ల్యాబ్ రా నీకు షో చేస్తాము, చూసినాక మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టుకుందాం. 100% కరెక్ట్ మాట అన్నా. నేను ఒక 20 నుంచి 30 మంది మీడియా వాళ్ళని పిలిపిస్తా ప్రసాద్ ల్యాబ్. మీరు అంత అది మాకు హెల్ప్, ఇంకా టాక్ బయటకు వస్తుంది. నేను ఓపెన్గా చెప్తున్నా, వచ్చి మీ జోకర్లు అంటే జోకర్ యాంకర్లు ఏ ఛానల్ వచ్చినా మీరు ఇంత కాన్ఫిడెంట్తో చెప్తా ఉన్నారు కాబట్టి యాక్చువల్లీ నేను పిలిచిన సబ్జెక్ట్ ఒకటి ఈడ సబ్జెక్ట్ ఒకటి వచ్చింది. ఈ సినిమా అనేసరికి నాకు బుర్రపాడ అయిపోయింది. బుర్రపాడ అనేది డైలాగ్ ఉంటుంది కదా, ఆ విధంగా అయిపోయి ఇంట్లోకి వచ్చినాం. వచ్చిన తర్వాత ఇన్ కేస్ సినిమాకి ఇట్లా మీరు ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్, నేను ఇప్పటిదాకా అన్నా కాన్ఫిడెంటా ఓవర్ కాన్ఫిడెంట్ అని, మీరు అయినా సరే ఇంకా కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి నా ఇంటెన్షన్ ఓవరాల్గా మిమ్మల్ని ఏదో కించపరచాలని కాదు, మీరు నిజంగానే మంచి సినిమా తీస్తే జనాలకు వెళ్ళాలి. పని చేస్తానా ప్రసాద్ ల్యాబ్ చేస్తాను, షో చేస్తారా? షో చేస్తాము, వేసి ఒక పూల దండ పెడతాము, ఒక చెప్పుల దండ పెడతాము. ఎవరికి? ఆడ పెడతాం 2 పెడతాం. కాదు 2 పెడతాం ఆడ. ఓ 10 పూల దండలు 10 చెప్పుల దండలు పెడతాం. మీరు ఏ దండ నచ్చితే అది వేసేసి పోరు. మీకే వెళ్ళా మేము వేసుకోవాలి. మీరు వచ్చి చూస్తే అంటే మంచిగా ఉంటే పూల దండ వేయాలి, మంచిగా లేకపోతే చెప్పుల దండ వేసి రావచ్చు. అది కూడా వీడియో తీసుకొని టెలికాస్ట్ చేయొచ్చు. రెడీ? మీరు రెడీ అన్న? కావాలంటే చెప్పులు కూడా నేను తెప్పిస్తాను అన్న. మీ బిడ్డ మీద ప్రామిస్ అయితే చెప్పండి. మీ మెడలో బిడ్డ అన్నారు కదా, బిడ్డ మీద ప్రామిస్ అన్న. నా తొలి సంతానం మీద ప్రామిస్ అయితే చెప్తున్నా. ఓకే, ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి టచ్ అయింది. ఎందుకంటే బిడ్డలు కానీ లాస్ట్ క్లైమాక్స్ వరకు కడుపు నవ్వుకుంటారు. ఏదో ఒక క్యారెక్టర్కి రిలేట్ అవుతారు ప్రతి ఒక్కరు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ప్రతి క్యారెక్టర్ రిలేట్ అవుతారు. క్లైమాక్స్ మాత్రం అది చెప్పలేము, చూస్తే తీరాల్సింది. అది చూస్తేనే అన్న. నేను చాలా రోజులు అవుతుంది సినిమా చూడక, ఓపెన్గా చెప్తున్నా. అది నాతో పాటు దగ్గర తిరిగే వాళ్ళకి తెలుసు. మీ సినిమాకి నేను వస్తా. నేను మీరు ఎంత స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటారో నాకు తెలియదు. మొహం మీద నేను చెప్తాను కొట్టినట్టుంటుంది నా మాట. నేను ఓపెన్గా చెప్తున్నా, ఇది నేను లైవ్ వీడియోలో చెప్తున్నా. నిజంగా చెప్తాడు కొట్టండి. మీ సినిమా బాగలేకపోతే నేను డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇస్తున్నా, సినిమా బాగలేకపోతే చెప్పులు దండ వేయకపోయినా వేసినట్టుగా నేను వీడియో చేస్తాను మీ మీద. ఓపెన్గా చెప్తున్నా, మీ సినిమా మంచిగా ఉంటే నేనే 100 మందికి చెప్తా. నేను వీడియో తీస్తారే మీ అమ్మ దమ్ముంటే సుధాకర్ మస్కూరి ఒక సినిమా తీసిండ్రా, లవ్వును అమ్మబడు కొనబడు అనే సినిమాలు తీసిండు.
ఆ సినిమా చూడండి అని చెప్తా. బాగలేదంటే నేనే అమ్మ చెత్త సినిమా రా బాబు ఈ సినిమా చెప్పండి. మీరు ఒప్పుకుంటున్నారు కదా. మళ్ళీ తర్వాత E960 సంతోష్ మా ఇంటర్వ్యూ కానీ దొంగతనంగా పిలిచి వీడు దొంగ నా కొడుకు మమ్మల్ని నాశనం చేసిండు. నాకు ఇది కూడా ప్లస్ పాయింట్. దేవుడు మాకు న్యాయం చేస్తున్నా చూసినా, నువ్వు పిలిచింది వేరే పర్పస్, మామూలు మాట్లాడదామన్నా వీడికి వచ్చినాక కాదు నేను మాట్లాడడానికి పిలిస్తే ఈ ట్యాగ్లు ఎక్కడి నుంచి వచ్చినాయన్నా మీకు 5 నిమిషాలు 4 గంటలు చేసుకొని తిరుగుతాం మేము. ఇది మా జేబులు ఉంటాయి. పెద్ద పెద్ద బడ్జెట్ ఉన్న వాళ్ళు 10 షర్ట్లు 10 టీ షర్ట్లు లోగోలు పెద్దగా వేసుకుంటారన్న. మనది అమ్మవాడిని కొనవాడు ట్యాగ్ సింబల్ కాబట్టి ఇది కొత్తగా ఉంటుంది ఐడియా అని ఇట్లా ప్లాన్ చేసినాం. అది మేము వేడికి పోయినా మేము తీసుకో పెళ్లిలో పోయినాం అనుకో, నువ్వు పిలిచిన పెళ్లి అన్న జర నా కార్యం ఇంత కార్యం అవుతుంది పోతాం, ఇది వేసుకొని పోతాం. ఒక 4 తెలుస్తుంది, మా టైటిల్ రిజిస్టర్ అవుతుంది. అట్లా సూపర్ అన్న. నేను కూడా కష్టం చూసి వచ్చినాను. మేబీ నేను కూడా ఆ సినిమా ఇండస్ట్రీలో ఉండొచ్చినాను కాబట్టి అది తెలుసు. మేబీ ఒకటి ఇక్కడ ఏది మాట్లాడినా వ్యూవర్స్ కూడా నేను ఒకటి చెప్తున్నా ఏంటంటే, సినిమా తీయడము వాళ్ళొక నా మస్తు అనిపించింది అన్నమాట. నా బిడ్డ నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు నన్ను మాట ఎందుకంటే నేను అన్నా దాంట్లో పెద్ద ప్రాబ్లం లేదు. బిడ్డ అన్నారు కదా, అలా కాన్ఫిడెంట్ ఏదైతే ఉందో ఏముంది, ఎంతో ఖర్చు పెడతా ఉంటాం. పొద్దున్న లేస్తే మామ రారా అంటే రాత్రి ఖర్చు పెడతాము, పోరి ఫోన్ చేసి పొద్దున ఆడ దించిరా అంటే కూడా దానికి ఖర్చు పెడతాము. ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేనైతే ఒక నమ్మకం అయితే ఉండదు. ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మీరు చేసిన వీడియోలు కూడా సోషల్ అవేర్నెస్ వీడియోస్. అంటే అది కొంచెం బోల్డ్గా అనిపించిన అంటే కొన్ని మాటలు మీరు ఇంతకుముందు అన్నారు, మీరు యాంకర్ అయ్యండి ఇది మాట్లాడొచ్చా అంటే, నా ముందు కూర్చున్న వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అయితే ఉంటారో ఆ విధంగానే నేను మాట్లాడాలి. నేను ఇక యాంకర్ అయినా, నువ్వు లంగా అయితే నేను లంగలాగానే ఉండాలి. నేను ఇక్కడ బాలచంద్ర ప్రసాద్ లాగా నేను కూర్చొని ఎలా ఉన్నారండి, ఎలా తింటున్నారు, మీరు నోట్లో పెట్టుకొని తింటున్నారా ఇంకేమైనా పెట్టుకొని తింటున్నారా అన్నాను అనుకో, వీడు నా కొడుకురా బాబు అనే విధంగా థింక్ చేస్తూ ఉంటాం. మీరు జనాలకు ఏ విధంగా తెలుసో నేను ఆ విధంగానే మాట్లాడాలి మీతో. అంతేలేండి. ఇప్పుడు సుధాకర్ మస్కూరి ఎవరైతే ఉన్నారో అంజనీ దాస్తో పాటు క్యాండిడేట్ అంటారు బయట. ఓపెన్గా చెప్పాలంటే ఏంద్రా ఇడు మనిషిరా బాబు, బయట ఉండే టాకు ఏం చేస్తాడు కంటే అంత ఈజీ ప్రాసెస్ కాదు. మీరు అంటే మీరు అట్లా అంటే మాకు ఏనో మండి నువ్వేమన్నా సరే నువ్వు ఏదైనా ఉండొచ్చు. ఎందుకంటే మీరు కష్టపడే స్థాయి నుంచి వచ్చారు, మీ కష్టం నేనేం కష్టపడలే, మా అయ్య ఇస్తానే అట్లాంటి స్థాయిలో ఉన్నప్పుడు మేము తీసుకుపోయి ఇక మాట్లాడినాం, మేము అనలేకపోతాం మా సినిమా. మేము సినిమా అనకండి, నేను అన్నానండి. నేను ఆన్సర్ ఇచ్చుకుంటా, నేను అప్పటి నుంచి డైరెక్టర్ తోటి మాట్లాడినా. రెస్పెక్ట్ అన్న, రెస్పెక్ట్ ఉంది కాబట్టి మీరు పిలవగానే వచ్చినాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మీరు నేను 3 రోజుల నుంచి అడుగుతా ఉంటే ఏదో బిజీ ఉన్నారు మేబీ. థ్యాంక్ యూ. మీ సినిమాని అందుకే నేను లేదంటే ట్యాగులు తీసి పక్కన పెట్టండి, నేను పిలిచింది ఒకదానికోసం అని అనవచ్చు. మేబీ నేను అందుకే అనలేదు మిమ్మల్ని. సరే తప్పులేదు దాంట్లో. ఇంకెవరన్నా చేసుకోవాలన్నా కానీ నాకు ఫోన్ చేయండి, కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, మీడియా వాళ్ళు మన గ్రూప్లో కూడా ఇస్తా వీళ్ళది. నేనేమంటున్నా అంటే, అన్న నువ్వు ఏందన్నా ప్రమోషన్ మీరు ఏదన్నా అనుకుంటారు, నేనైతే సినిమాలు చేయాలి. మీకు తెలుసు చాలామంది నాకు ఫోన్లు చేసి అన్న కొంచెం మా సినిమా నేను అసలు చేయనే చేయాలి. యాక్చువల్లీ అంజనీ దాస్ను వీళ్ళని నేను ఎందుకు మీకు క్లారిటీ ఇవ్వాలి, వీళ్ళ స్క్రిప్ట్ల గురించి నేను ఈ మధ్యకాలంలో అన్నీ చేస్తూ ఉన్నా. అంటే ఎవరెవరు ఫేక్ చేస్తూ ఉన్నారు, ఏమేమి చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో నిన్నగాక మొన్న వీళ్ళు ఉంటారు కదా బాబాలు, వీళ్ళు సికింద్రాబాద్ వాళ్ళు, ఆయన వీడియో కూడా చేసిన, అది కూడా మీరు ప్రమోషన్ కూడా నేనేం చేయలేను. వీళ్ళ వీడియో కూడా వీళ్ళు అంటే జనాలను మోసం చేస్తున్నారా, వీళ్ళ వ్యూవర్షిప్ కోసము వీళ్ళు డబ్బులు సంపాదించడం కోసం ఏమైనా మోసం చేస్తున్నారా అనే టెన్షన్లో కూర్చోబెట్టి లాక్ చేద్దాం అనుకున్నా. నేను అనుకున్న విషయం డైరెక్ట్గా చెప్తే నేను వేసే క్వశ్చన్లకు రారేమో, ఈడో మెంటల్ నా కూడా కాంతో మనకెందుకు అని అనుకుంటారేమో అన్న ఇంటెన్షన్తో వీళ్ళతో మాట్లాడేది ఉందన్న అని. ఈ వీక్ పాయింట్ ఏం మాట్లాడతావు అన్న, ఏం మాట్లాడతాం బిజీ ఉన్నా అంటే నేను ఇవ్వాలి. యాక్చువల్లీ నేను ఏడుంటున్నా మీకు తెలుసు, ఇది స్టూడియో నాది కూడా కాదు, వేరే అన్న స్టూడియోకి పిలిచి నా స్టూడియో అయితే డౌట్ పడతారని, లేదన్న మీకు అంత డౌట్ ఉంటే వేరే స్టూడియోకి రండి ఆడ మాట్లాడదామని చెప్పి టక్మని కూర్చోబెట్టి కెమెరాలో ఆన్ చేసి మీరు వెళ్ళిపోతే నెగిటివ్ కొడతా అనేసరికి టక్మని కూర్చున్నారు వీళ్ళు. ఇక్కడ జరిగిన దుకాణం ఇది. టక్మని అనగానే అవునా నువ్వు కొడతావా వీడియోలో తీస్తూనే ఉంటావా అని ట్యాగులు తీసి మెడల్ వేసుకున్నారు. సరే నేను కూడా ఇక మెడల్ వేసుకుంటే వీళ్ళు ఏంది, నేను ఫస్ట్ టైం అనుకో తెలుసా ట్యాగులు చూసి, ఈ పాయింట్లు గీంట్లు కొనుక్కొని వచ్చారేమో ఇప్పుడు అట్లా తీసి మెడల్ వేసుకురేమో. ఈ పిచ్చోల్లా మెంటలా, ఆయనకి ఏమైనా జుట్టు పెంచాడు పిచ్చి గిట్లా లేచిందా. సరే ఆయన అంటే ఓకే ఈయనకేమైంది అనుకున్నాను నేను. అంజనీ దాస్ అనే వ్యక్తి ప్రతి దాంట్లో మా అంజనీ దాస్ అంటా ఉంటాడు సుధాకర్ మస్కూరి. అంటే నేను కొన్ని చూసిన దాంట్లల్లో ఎంత క్లాస్మేట్స్ అయినా ఎంత దోస్తులైనా నా పర్సనల్ ఒపీనియన్ ఇది, ఫ్రెండ్షిప్ అన్నా ఒక ఇద్దరు కలిసి ఒక కంటెంట్ బయటికి తీసుకెళ్లే వాళ్ళన్నా వెనక చాలా గొడవలు అవుతూ ఉండొచ్చు, మిస్అండర్స్టాండింగ్ అవుతూ ఉండొచ్చు. ఎక్కడైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళని హట్ చేయకుండా వీళ్ళు కలిసి ఉంటున్నారు. ఎవరు ఉండరు, కొంచెం ఫేమ్ వచ్చి కొంచెం డబ్బులు వచ్చేసరికి ఇప్పటిదాకా చెప్పిండు కదా సుధాకర్ మస్కూరికి ఇట్లా లేస్తుంది ఎందుకేమో ఆటోమేటిక్గా ఇక్కడ లొంట పడుతుంది ముంగటి ఇట్లా లేస్తుంది ఇట్లా
అది అయితే ఉంటుంది. నేను అదే ఫీల్ అవుతూ ఉంటాను, ఎట్లా వీళ్ళ అండర్స్టాండింగ్ ఎట్లా, అది అడుగుదామని పిలిచిన. ఓకే అన్న, వాట్ ఎవర్ మీరు అనుకున్నట్టుగానే చాలా మంది పెట్టి చేసిరు వీనికి, నువ్వు సపరేట్ ఛానల్ పెట్టుకో నీకు మస్తు వస్తుంది, నాకు పెట్టే నాకు పెడతారు కంటెంట్ అని చాలా చాలా లేపిరు. కానీ నేను కూడా అన్నా, నేనేమనుకున్నా అంటే మీకంటే ఎక్కువ నేను ఓపెన్గా చెప్తున్నా, ఈయన క్యారెక్టర్ నచ్చింది. ఎందుకు నచ్చింది చెప్పాలనా, మీరు ఎక్కువ తెలియదు, మీ పేరు ఆయన తీస్తూ ఉంటాడు. కొంతమంది జెల్సీ ఫెలోస్ కొంతమంది ఉంటారు, నీకు అన్నం పెట్టిండా ఇంకోటి పెట్టిండా నువ్వు పేరు తెప్పించినావు అనేది పక్కన పెట్టండి, పేరు తెప్పించినోని అసలు కనిపించారు. వాళ్ళ పేరు ఎవరైనా ఎత్తే కూడా జెల్సీగా ఫీల్ అవుతూ ఉంటారు. సుధాకర్ మాస్కూర్ అనే వ్యక్తి చాలామందికి తెలుసు, సుపరిచితుడు. అంత పేరు వచ్చినాక కూడా ఇంకా విడిపోతలేరేమ్రా బాబు అనుకున్నా నేను కూడా. గొడవలు అవుతుంటాయి కదా, తిడతాడు అప్పుడప్పుడు, అన్నీ వద్దు ఆంజనేయాస్ అనేది పక్క పెట్టేసి ఆంజనేయాస్ పక్క పెట్టు, నువ్వు ఇది చేయంటే మనము అన్నం తిన్నాం దాన్ని ఎట్లా మారుస్తాం ప్లేట్. పునాది అలా గట్టిగా ఉంటేనే గోడ నిలబడేది, పునాది మింగిందంటే గోడ ఇంకేముంటుంది. అంటే పునాది అంజనీదాసే ఫస్ట్ వాడేగా, సారీ ఆయనే. ఓకే, మీకు ఫ్రెండ్స్ అని ఆల్రెడీ చెప్పారు, వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు. ఓకే, ఇక్కడికి అంటే ఇంతకుముందు మీ డైరెక్టర్ ఒక విషయం చెప్తా ఉన్నాడు. సుధాకర్ మాస్కూర్ అనే వ్యక్తి, ఇది నేను నాకున్న నీ మీదున్న దాంతో చెప్తున్నా నేను, రిస్క్తోనే అంటే వాడికి పోయిన దగ్గర కొట్టేవాళ్ళు కానీ వీడియోలు తీస్తూ ఉంటే కానీ, ఇప్పుడు సినిమాలో నేను కూడా అనుకున్నా స్క్రిప్టెడ్ ఏమోరా బాబు ఇంత డేర్ ఉంటుందా అనుకున్నా, బక్క ఉన్నోడు చూస్తే ఒక్క దెబ్బ గట్టి కొడితే కింద పడతాడేమో, ఈ టైప్ ఆఫ్ నేను అనుకున్నా. కాకపోతే మీకు సినిమా తీసేటప్పుడు మేజర్గా ఇంజురీ అయిన విషయాలు కొన్ని చెప్పారు. నేను ఆయన చెప్పింది నమ్ముతలేను, ఓపెన్గా చెప్తున్నా. మీకు ఎక్కడ దెబ్బలు దాకినా ఒకసారి చూపిస్తాం. ఫస్ట్ ఇక ఈ పన్ను ఉందా ఓపెన్ చేయరా, ఇయ్యాను ఇలా పన్ను ఊసిపోయింది. ఇది కూడా నేను సినిమా రిలీజ్ అయినాకలే పన్ను పెట్టుకుందామని ఆయన ఒక డాక్టర్ ఫ్రీగా చేసిస్తాను పన్ను నాకు. సూపర్. మా సబ్స్క్రైబర్ ఆయన కూడా, ఆయన ఏమన్నాడు అంటే నీకు ఫ్రీగా నేను చేస్తా పన్ను అన్నాడు. కానీ వద్దు నాకు సినిమా రిలీజ్ కావాలి. అప్పుడు మళ్ళీ ఇంకోటి మాట కో డైరెక్టర్ ఉంటాడు, వాని గురించి కూడా చెప్పాలి. పెళ్లి కూడా ఆపేసుకున్నాను సినిమా గురించి, నా సినిమా రిలీజ్ అయినాక పెళ్లి చేసుకుంటానా, మన టీం అంతా రావాలని. ఆయన కూడా మనం సపోర్ట్ కొట్టాల్సి. సూపర్. ఓకే, ఏమైంది అది మొత్తం పడ్డది. ఇది కెమెరాలో పెడతావా ఇంకేమైనా పెట్టుకో, కానీ 2 లేయర్స్ అన్నది. లోపల కండకి వేసి మళ్ళీ పైన వేసిరు. ఏదని 2 లేయర్స్ 2 ఇంచుల మందం తెగింది. పైన కుట్టేస్తే పికిలి ఇట్లా ఏమంటుంది అని ఓపెన్ అవుతూ ఉండే పైన పగిలిపోతుంది. లోపల దేని గురించి అయింది అది? అదే చైన్ స్నాచింగ్స్ ఉన్నాయి కదా మన దాంట్లో. ఒక టీవీ ఒక పర్సన్ తీసుకెళ్తుంటే అట్లా వాడిని తలుగుతూ వెళ్తారు, ఆ టీవీ కింద పడి పలిగిపోద్ది. ఒక టేక్లో సరిగ్గా రాలేదు, టీవీ పలిగింది. సరే రెండో టేకు పలిగింది కనిపినట్టు అట్లా ఎత్తేరా బాబు అని చెప్పినాం. వాడు ఇన్ని మీద ఎత్తేసిండు. అయితే పగిలింది ఇట్లా చాకులాగా బయటకు వెళ్ళింది అన్న. అది ఎత్తేయడంతో అట్లా సప్మని దిగి తెగింది. డెలికేట్ ఉంటుంది కదా. అవును, స్కిన్ చాలా డెలికేట్ ఉంటుంది. అవును. అండ్ మీరు ఇంకోటి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, వీడి హీరోనా అన్నారు. కానీ అప్పుడు నేను కాదు, బయట అందరూ అదే అనుకొని అప్పుడు ఆ క్షణంలో కూడా వీడు ఏమన్నాడు తెలుసా, సారీ మామ ఇంకొక టేక్ చేస్తా అన్నాడు. అరే ఆడ బ్లడ్ పోతుందిరా అంటే పర్లేదు చేస్తా అంటాడు. పిచ్చోను ఎక్కని అప్పుడు మళ్ళీ మా స్కూటీ తీసుకొని పక్కన ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళినాం. ఓకే, అంటే నీ కష్టం చూసి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి దెబ్బ తాకింది అని ఆగితే ఈ డే వేస్ట్ అవుతుందని మనోడు. యాక్చువల్గా టీంలో ఎవరికి తప్పు చేసినా కొంచెం సాఫ్ట్గా చెప్తాం, కానీ వీడు మనవాడు కాబట్టి కొంచెం హార్ష్గా ఉంటాను నేను. ఆ భయం ఉంటుంది సెట్లో సీన్లో తిట్టాలంటే నేను తిట్టకుండా కెమెరా అన్నం తిట్టామనుకో నీకు స్టార్ట్ అవుతుంది ఏమో, నన్ను కూడా మిగతాంటారు ఎందుకో సింగుల్ని. అది మా మధ్యలో అండర్స్టాండింగ్ అనమాట. ఓకే, ఎవరు తప్పు చేసినా మేమేం తిట్టుకుంటుంటాం. ఓకే, వాళ్ళ హట్ కాకుండా. కాదు, సుధాకర్ మాస్కూర్ అనే వ్యక్తికి అంటే ఫ్యామిలీ మ్యారేజ్ అయిందన్నా? అయినాయా? పెళ్ళి కాకుండా పర్లేదు, అన్నయ్యనే కదా చాలు. పెళ్ళయింది అంటే పెళ్ళి అయిన తర్వాత, అంటే పెళ్ళికి ముందు ఆరే ఉన్నా ఒకటే ఊడినా ఒకటే అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ సినిమా చేసేటప్పుడు, యాక్టింగ్ చేసేటప్పుడు నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది నన్ను నమ్ముకొని, రేపొద్దున వాళ్ళకి ఏమైనా అవుతుంది అని ఎక్కడ భయం అనిపించలేదన్నా? ఏ రోజు ఎందుకు రాబోయి నాకు ఇదంతా రచ్చా నేను కూడా డూబ్ యాక్టింగ్ చేస్తాను ఎప్పుడు అనిపించలేదు? అంటే నాకు ఒకటే ఇంటెన్షన్, ఇప్పుడు నా ఫ్యామిలీ మా మిస్సెస్ ఆయన నమ్ముకొని వచ్చింది, సరే అంత మట్టుకుంది, ఇది నా ఫ్యామిలీ. మా అయ్య ఏమనుకుంటాడు, అరే నా కొడుకు కాబట్టి రాబోయే అని ప్రేమ ఉంటుంది, తప్పలేదు. మా అమ్మ కూడా అట్లే అనుకుంటుంది, ఏ తల్లిదండ్రులకైనా అట్లే ఉంటుంది, తప్పలేదు.
కానీ ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేకుండా నేను ఒక వీడియో చేసినా కానీ కామెంట్స్ పెడతా, తమ్ముడు వీడ నువ్వు రాంగ్ మాట్లాడుతూ ఇక్కడ కాలు మొక్కొద్దు, లేకపోతే ఇది చేయొద్దు అది చేయొద్దు అని చెప్పేసి ఒక తమ్ముని లేక ఒక అన్న లేక నాకు ట్రీట్మెంట్ చేస్తున్నాం. వాళ్ళకి నాకు ఏం సంబంధం? మేము సార్ ఇట్లా ఛానల్ నుంచి మీ సినిమా తీస్తున్నాం అనగానే ఇన్ని లక్షల రూపాయలు ఇచ్చారు, ఎందుకు ఏం సంబంధం వాళ్ళకి? వాళ్ళు నా తమ్ముళ్ళు అయిపోయారు. నాకు ఒక్కడే జిందగీలో కూడా అనిపించింది, అంటే నేను మదర్ ప్రామిస్ చెప్తున్నా, వాళ్ళని సాటిస్ఫై చేయాలి, నేను చచ్చిపోయినా సరే అనిపించింది. సూపర్ కదా, నాకు ఒక్కటే ఉందన్నమాట. వాళ్ళని ఏ మాత్రం సాటిస్ఫై చేసినా నేను హ్యాపీ. నేను వాళ్ళని అడిగే హక్కు నాకు ఉంది, ఎందుకంటే పెట్టినోనికే ఉంటుంది కొట్టే హక్కు. 100%. వాళ్ళు నాకు పెట్టిరు, వాళ్ళని కూడా నేను అడుగుతాం. నాకు రేపు వాళ్ళ వీడియో నాకు పోలేదనుకో, ట్రైలర్ కూడా ఏమైనా కాలేదంటే నేను ఇప్పటిదాకా తిట్టేసి వచ్చిన ట్రైలర్. నా సబ్స్క్రైబర్స్ ఏం పాపం చేసినా నాకు ఎందుకు తీస్తలేరు అడిగా నేను. ట్రైలర్ ఎందుకు చూస్తలేరని కొందరు కామెంట్స్ పెట్టారు, అన్న నీ లేట్ అయిపోయింది, 2 years గ్యాప్ వచ్చింది కాబట్టి మేము మర్చిపోయినట్టు అయింది, నువ్వు ఇప్పుడు చూస్తామని చెప్పేసి వీడియోస్ రెగ్యులర్గా పెట్టట్లేదు. అంటే నన్ను అంతా లేపిరు మీరే, మీ సపోర్ట్ వల్లనే నేను సినిమా చేసిన, మీకోసం చేసిన, ఇప్పుడు ఎందుకు నన్ను మర్చిపోతారని ఇంటెన్షన్ అనుకోవచ్చా? అందుకే అంటే వాళ్ళే మనకి ఇప్పుడు నా ఫ్యామిలీ అన్నావు. రేపు పొద్దున ఈ సినిమా బాగా హిట్ అయ్యి ఆ దేవుని హిట్ అయ్యి డబ్బులు రావాలనే కోరుకుంటా. నెక్స్ట్ ఇంకోటి తీస్తారా, లేదంటే యూట్యూబ్ ఛానల్ పక్కన పెట్టేసి మనం బలిసిపోయింది మనకి అని ఎట్లా బాల్సి ఇప్పుడు మనకి ఇప్పుడు గోవాకి ట్రిప్ 10-15 అవుతుంది మాకు ఈ టైం కల్లా. మాకు సబ్స్క్రైబర్స్ 10 లక్షలు ఉన్నారు, నెల కరెక్ట్ వీడియోలు చేసుకుని 3-4 లక్షలు అవే వస్తాయి. అవును, 1-2 లక్షలు ఈజీగా ఖర్చు పెట్టుకున్నా కానీ మమ్మల్ని మా చేత ఎప్పుడు ఇట్లా ఉంటుంది కదా, ఇక చెప్తున్నా కదా అట్లుండేది ఉంటే ఇది ఎందుకుంటాం అన్న. నాకు తెలిసి నీకు అట్లా ఎప్పుడైనా లేచిందన్నా, లేస్తుంటే అంజనీ దాస్ గుంజుండా? నాది లేవదు. ఒకవేళ లేచిన ఏం చేస్తానంటే మళ్ళీ తమ్ముడు ఇక్కడ మనం చూసుకోవాలి రే అంటాడు, రైట్ రా పై. ఎందుకంటే మనకు మేము ఒక ఐ కాంటెంట్లో వెళ్ళిపోతాం కూడా. అన్నయ్య సంతోషం ఎటు పడితే అట్లా అడుగుతుండు, కొంచెం చూసుకోరా పోయి ఇట్లా. ఆయన పెంచుతుండు మనం దిగొద్దు, ఆయన పెంచుతుండు మనం పెరగద్దు. సంతోషం వచ్చాడు, ఏ సుధాకర్ తో నువ్వు పేరు మర్చిపోయావు, ఇప్పుడు 10 సార్లు నీతో పేరు చెప్పించుకుంటా కానీ నీకు పేరు గుర్తుకొచ్చేసింది. మా ఇంటెన్షన్ కూడా అదేమాట, మనం మర్చిపోతాం కానీ నువ్వు మర్చిపోయినావు అని చెప్పి మేము ఊకోవద్దు, మేము గుర్తు చేయాలి. ఓకే, నాకు ఒక్కసారి అంటే ఇది నేను ఇంటర్వ్యూ కోసం పిలిచిన కాబట్టి అన్ని విషయాలు అడగాల్సి వస్తుంది. నేను డైరెక్ట్గా కెమెరా ముందే చెప్తున్నా, నాకు మీ సినిమా ఒకసారి ట్రైలర్ చూసినా కాబట్టి ఒక విధంగా అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా, డైరెక్ట్ చెప్తున్నా, ఒకసారి మీ హీరోని పిలిపించి మీ మెయిన్ క్యాండిడేట్లు 5-6 మంది ఉన్నా సరే నాకేం ప్రాబ్లం లేదు, నాకు పర్సనల్గా నేను అడుగుతున్నా, ఒక ఇంటర్వ్యూ ఇచ్చే ప్రయత్నం చేయండి. చేస్తాము. హీరోయిన్ కూడా ఏంటంటే కొంచెము తెలుగు రాదా? తెలుగు వచ్చి అనొచ్చు, దాంతోపాటు వద్దులే అవన్నీ చెప్పాలి, అవన్నీ చెప్తానే కదా తెలిసేది. మేము మాది అసలే మిడిమిడి జ్ఞానంతో మిడిమిడి బడ్జెట్తో తీస్తున్నాం. మా బడ్జెట్ సమ్మర్ కట్టర్ బడ్జెట్ ఉంది. ఇప్పుడు వచ్చేటప్పుడు ఇక ఎట్లుంటే అవన్నీ ఎద్దుకులే కానీ అవన్నీ సక్సెస్ఫుల్ అయిపోయింది. కానీ అమ్మ తల్లి నీవు ప్రమోట్ అవుతావు, ఇప్పుడు నీ ఛానల్ విషయమన్నా 3 హీరోయిన్స్ అన్న, నువ్వు 3 హీరోయిన్స్, 3లో 2 వస్తారు, ఇంకొక ఆవిడ ఏమంటే ఫ్లైట్ టికెట్ అను ఇంకొకటను కొంచెం టికెట్లు వేయాలంట సినిమాకి రావడానికి. అరే చిన్న సినిమా కదా కడుపు చెప్పొద్దు కానీ కడుకోనికి నీళ్ళు ఎవరా నాయన అంటే బిస్లర్ వాడదైపోయినట్టు ఉంది కదా. ఓకే అన్న, మీరు అంటే గుర్తుకొచ్చి తాగనీకే నీళ్ళు ఎవరా నాయన అంటే కడుకోనికి బిస్లర్ వాడదైపోయినట్టు కూడా లక్షల్లో ఇచ్చినాం. అవునా? 9mm రాడేనా ఇచ్చినాక కూడా? అట్లా అనుకుంటామా మేము? షూట్ మాత్రం మేము అనుకున్నది చేసిర్లే మట్టిలో. అంటే నేను ఏమంటున్నా అంటే కడుపు చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్ కాదు, ఆ బిడ్డని కని ఒక ప్రయోజకుని చేయడం అనేది ఇంపార్టెంట్ కదా. సినిమా తీసిరు, లక్షలు ఇచ్చిరు, అది పక్కన పెట్టండి, కానీ సినిమా ప్రమోషన్ అనేది ఇంపార్టెంట్ కదా. మేబీ ఇంకా స్టార్ట్ చేయలేనట్టున్నారు మీరు. ఇక మీతోటే మొదలన్నా చెప్తున్నా, మీరే నేను బుగ్గ చేద్దామంటే నన్ను బుగ్గ చేసిరు మీరు. మీరే మాకు ఏమంటారు ఓపెనింగ్ చేసిరు అనుకోండి, అస్తవస్తు మంచిదన్నా ఇక మాకు ఉంటుంది. ఆల్రెడీ వస్తూనే కూడా అట్లా మనం ఇక్కడ కలుద్దాం చాలా మంది మాకు మా శ్రేయబులాసి ఉంటారుగా, సుధాకర్ పై చేద్దాం, ఖచ్చితంగా చేద్దామన్నా కొన్ని. సరే మరి మీరు అంటున్నారు కాబట్టి ఇంకో 2 ఛానల్ వెళ్ళిపోయినా ఇచ్చుకుంటారా? ఇచ్చేదేమి చెప్దాం, ఇట్లా ఉన్నది ఫుల్ అవ్వండి. కానీ 90% స్టఫ్ అంతా నువ్వే చేసేసినావు, వాళ్ళకి ఏం చేయకుండా చేసి. నాది ఇంకొంది స్టూడియో, నాదైతే నాకు తెలిసి 12 అవునా మేసి. ఏం కాదు 1 గంట కానీ నువ్వు ఇంత బుక్కడు పోయి తెప్పిస్తుంది వాళ్ళు. నేనే తెప్పియాలా? లేదు మీరు తెప్పియాలి సరే. అవునా? లేదు నేనే తెప్పిస్తా, అట్లేం లేదు. మీరు ఏం తింటుంది అన్న. ఇంకోటి, సినిమా తీసిరు వచ్చింది, మొత్తం మీద అంతా బాగానే ఉంది. ఈ సినిమా తర్వాత జనాలలో ఉన్న డౌట్ ఏంటంటే అందరిలాగే సుధాకర్ మస్కూరి, అంజనీ దాసి దొంగనా కొడుకులు, వీళ్ళు హైలైట్ అవ్వడానికి కోసం ఈరోజు తలదించుకొని ఉన్నారు, ఇట్లుంటున్నారు. రేపొద్దున ఈ సినిమా హిట్ అయిన తర్వాత కావచ్చు, వాట్ ఎవర్ ఇంకోటి కావచ్చు, ఇటు కావాలనే కోరుకుంటున్నా దేవుణ్ణి. ఎందుకంటే ఆ కష్టం ఎట్లుంటుందో నాకు తెలుసు.
మామూలుగా మేము ఈ వీడియోలు చేస్తేనే షార్ట్ ఫిలిం చేస్తేనే ఒక సాంగ్ చేస్తేనే చుక్కలు కనిపిస్తాయి. ఒక సినిమా తీయాలంటే మాట్లాడినంత ఈజీ కాదు. దాంట్లో చాలామంది క్రౌడ్ ఉన్నారు ట్రైలర్లో. అసలు ట్రైలర్ చూడకపోతే నేను ఇప్పుడు చెప్తున్నాను, ఇది మీరు ప్రమోషన్ అనుకోండి ఏమనుకో, ట్రైలర్ చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకు పిక్చర్ నచ్చింది దానిలో. కాకపోతే కొంచెం ఎక్కడ నాకు అనిపించింది ఏంటంటే అరే ఇవి ఇట్లా లేపుడు కొంచెం ఆ కొబ్బరికాయ దగ్గర ఇక్కడ అనిపించింది బాగా. కాకపోతే ఏ మనిషి అయినా సరే సందర్భంలో కొన్ని మాట్లాడాల్సి వస్తాయి. ఇంతకుముందు నాకు కూడా ఓపెనింగ్ చెప్తున్నా, ఇంతకుముందు బాగా కోపం వచ్చింది. కొంచెం సుధాకర్ మాస్కర్ కొంచెం రెస్పెక్ట్ లేకుండా, అంటే నేను కూడా అన్నలే, ఒక యాంకర్ అని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడేసరికి అంటే కోపం వచ్చినప్పుడు ఆటోమేటిక్ అంటే సందర్భం కోపం సంబంధించి లేదంటే కాబట్టి ఆ సందర్భంలో వాడిని అనుకోవచ్చు. అది మేబీ నేనైతే ఒకటి ఆర్ట్ఫుల్గా నేనేం కోరుకుంటున్నానంటే 100% సినిమా హిట్ కావాలి. మీరు మాలాంటి వాళ్ళని కావచ్చు, ఇంకా కొంతమందికి అవకాశాలు ఇవ్వాలి, ఇంకా మంచి కథ తీయాలనేది నేను కోరుకుంటా ఉన్నాను. ఒక్కసారి మీ ఓవరాల్గా అంటే ఇంకా చాలా పనులు ఉన్నాయి కాబట్టి మేబీ నన్ను ఇక్కడ బుగ్గగా చేశారు కాబట్టి నేను ఎక్కువ తీసుకుంటలేను. మీ హీరోయిన్ ఉండాలి, మీ హీరోయిన్ ఎవరెవరు హీరోయిన్ 5 మంది కూర్చున్నా సరే మీ సినిమా గురించి నేను మాట్లాడతా. ఇప్పుడు నాకు ఓవరాల్గా నాకు ఒక 2-3 క్వశ్చన్లు ఉన్నాయి, నేను క్లోజ్ చేస్తా. మీ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తూ ఉన్నారు? ఈ ట్రైలర్ చూడాలంటే ఎలా పోయి చూడాలి? మీ ట్రైలర్ ఏమని కొట్టాలి యూట్యూబ్లో? ట్యాగ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్లోనే ఉంది. మా ఛానల్ ట్యాగ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఛానల్లోనే ఉంది. ఇచ్చటిలో అమ్మబడును కొనబడును ట్రైలర్ అంటే వచ్చేస్తుంది. ఓహో, అది టైప్ చేయొచ్చా? ఇచ్చట లవ్ కొనబడును అమ్మబడును అని? అమ్మబడును కొనబడును. ఓకే, డిఫరెంట్గా నోరు కూడా పలకట్లేదా? అంత డిఫరెంట్గా పెట్టి సింపుల్ అన్న. ఇప్పుడు ఇచ్చట లవ్ కొనబడును అమ్మబడును అంతే సింపుల్. ఇంకోటి మనం కూడా మన యూట్యూబర్లకు కూడా ఏం చేస్తున్నాం అంటే మనము యూట్యూబ్ స్థాయి నుంచి వచ్చినాం కాబట్టి మేము తీసే ప్రతి వీడియో కూడా అంటే మన ప్రమోషన్ వీడియోస్ కూడా ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్కి ఫ్రీ కంటెంట్ లెక్క ఇస్తాం. ఓకే, ఇప్పుడు మేము ట్రైలర్ కూడా ఫ్రీ. మేము ఎవ్వరికి కూడా కాపీరైట్ చేయం. కాపీరైట్ నో కాపీరైట్ అనమాట. నాకు పంపిస్తే నేను గ్రూప్లో వేస్తాను, ఎవరైనా నచ్చిన వాళ్ళు వేసుకుంటారు. మీరు ఒక్కసారి అయితే ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి. ఆ రోజు ఒక్క సో ప్రసాద్ ల్యాబ్లో వేస్తారా ఇక్కడ ఒక షో చేసే ప్రయత్నం చేస్తే ఒకసారి చూద్దాం మరి మీది ఎంతవరకు ఉంది అని. 100% నేను ఏమంటానంటే ఒక మంచి సినిమాని మీరు బిడ్డ అన్నారు కదా, ఆ బిడ్డని మంచిగా మేము మంచిదిలాగానే చూపిస్తాం. మిమ్మల్ని నేను స్టార్టింగ్ అన్న మాటలు ఏంటంటే మీ ప్రోడక్ట్ అలాంటిది కాబట్టి ఆ విధంగా మాట్లాడాల్సి అంతే తప్ప మిమ్మల్ని ఏదో అంటే నాకేదో కొమ్ములు వస్తాయి నేను ఏదో తోపు అనిపించుకొని మీతోనో మాట అనిపించుకోవాల్సినంత అవసరం నాకు లేదు. ఓపెన్గా చెప్పాలంటే ఒక షో ఎప్పుడో ప్లాన్ చేస్తారో చెప్తే ఒకసారి నేను కూడా రిలీజ్కి అయితే ఒక 1-2 monthsలో ప్లాన్ చేస్తున్నాం. సెన్సార్ అవ్వగానే డేట్ డిసైడ్ అవుతుంది. ఓకే, సెన్సార్ కోసం వెయిటింగ్. డేట్ డిసైడ్ అయిన వెంటనే మీరు అన్నట్టు ఒక ఇంటర్వ్యూ ప్లస్ మీడియా షో మీ తరఫున ఓకే 100% వేద్దాం అన్న. సూపర్. అయితే అన్న ఎప్పుడన్నా ఈ సినిమా స్టార్ట్ అయినాక నాకు ఓపెన్గా చెప్పు, బాత్రూంలోకి వెళ్ళి ఎందుకురా ఇది పెట్టుకున్నా ఏంది నాకు ఈ బాధలను ఏడ్చిన సందర్భం ఉందా? ఉన్నాయి చాలా ఘోరంగా. అసలు 2 సార్లు ఆగిపోయింది, మళ్ళీ 3వసారి కూడా ఎందుకు ఇంత టార్చర్ అని వెక్కి ఏడ్చిన సందర్భం ఉంది. ఆ సందర్భంలో మా తమ్ముడు లాంటి కో డైరెక్టర్ సుధా అండ్ నవీన్ అని మా అసోసియేట్ డైరెక్టర్, వీళ్ళందరూ కొంచెం నా స్ట్రెస్ని కొంచెం తగ్గించి ఆ ప్రాబ్లం వచ్చిన వాటిని క్లియర్ చేయడం వల్ల ధైర్యంగా వెళ్ళిపోయాను. ఒక్కసారి అయింది. బట్ ఆ సిచ్యువేషన్ చెప్తే ఆ వ్యక్తికి కొంచెం బ్యాడ్ అవుతుంది కాబట్టి పెద్ద మనిషి అయినా మా ఇంట్లో ఒక హెల్ప్ చేసిన టెక్నీషియన్. బట్ సెట్ అయిపోయింది. బాధపడి అసలు ఆపేసి అప్పుడే వెళ్ళిపోదామన్నంత అది అయింది ఆ ఫ్రస్ట్రేషన్ అది. బట్ మన వాళ్ళు సెట్ చేసారు. నేను ఒకటి అనుకున్నా, ఇది ఒకటి అయింది. సరే మంచిది, సరే వాట్ ఎవర్ ఏదైనా సరే అన్ని మనకు మంచి జరగాలని ఏం లేదు. సరే మన త్రూగా వాళ్ళకి మంచి జరగాలని కూడా కోరుకుంటున్నా. సినిమా చూసి ఏదైతే చేసిరో వాళ్ళు అది కూడా చూసే ప్రయత్నం చేయండి. అన్న ఒకటి, మీరు నా ఇంటెన్షన్ మీకు కొంచెం క్లారిటీ ఇవ్వాలంటే చెప్పకుండా చేయకుండా పిలిచినాం అనే డౌట్స్ మీకు ఉన్నాయి కాబట్టి లాక్ చేసిన డోర్ పెట్టి అది ఇదని అంటున్నారు కాబట్టి చెప్తాను నేను ఎందుకు పిలిచిన అనేది. మీ గురించి నాకు కొన్ని కాల్స్ వచ్చినాయి, కొన్ని మెసేజెస్ వచ్చినాయి, నేను చూపిస్తుంది అది కూడా టెలికాస్ట్ చేస్తా. మీకు ఏదో ఊరికే మిమ్మల్ని నేను ఎప్పటి నుంచో లాక్ చేయాలనుకుంటే మిమ్మల్ని ఏదో చేయాలనుకుంటే చెప్పొచ్చు. మీకు చెప్పకుండా చేయకుండా తీసుకురావడానికి అలా మేజర్ కారణం ఏంటంటే మీరు ఫ్రాడ్ చేస్తున్నారు. కొన్ని వీడియోలు కొంతమంది అమ్మాయిలను జూనియర్ ఆర్టిస్టులు ఆల్లీళ్ళు అని మనకు వచ్చి ఒక అమ్మాయి మన దగ్గరికి వచ్చింది, ఒక ఫోటో పంపించింది. ఆ అమ్మాయి మీ దాంట్లో చేయలేదు అసలు. చూపించండి, ఫోటో చూపిస్తా. యాక్చువల్గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్టెడ్ లాంటివి చేయము. మా బిగినింగ్ ప్రాంక్లో ఒక 4-5 ఉంటాయేమో కానీ రీసెంట్గా జరిగిన పోలీస్ వీడియో రిలీజ్ అయినాక ఇంకెక్కువ వచ్చినాయి.
ఆ పోలీస్ వీడియో అది అనౌన్స్మెంట్ వీడియో, అది ప్లాన్ గా చేసామని అది చూస్తే అర్థమైంది. అంటే వీళ్ళు ప్రతి దాంట్లో జనాలను మోసం చేస్తా ఉన్నారు, అందుకు మేము ఏమైనా అమ్మాయి ఫోటో తీయడానికి ఇంత టైం పడుతుందా నీకు? ఈ అమ్మాయి లేదన్న, ఆ అమ్మాయి ఎవరో తెలియదు, ఆ అమ్మాయి పరిచయం లేదు మాకు. కొత్త కొత్త ఫోటోలు డైరెక్ట్ కెమెరా ముందే చూపిస్తున్నా నేను, ఫేక్ అయితే డైరెక్ట్ చెప్తున్నా కెమెరా. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి మాట్లాడింది కాబట్టి మీ ఇంటర్వ్యూకి స్ట్రాంగ్, అందుకే మిమ్మల్ని చీట్ చేసింది కూడా అందుకే మిమ్మల్ని ఏదో తప్పు కానీ నేను తప్పేం లేదు, మీరు అడుగుతా తప్పలేదు, నేను చెప్పుకుంటే తప్పలేదు, కానీ నేను చెప్తున్నది అంటే ఆ అమ్మాయిని మేము ఇంతవరకు చూడలేదు, కలవలేదు. ఇంకోటి మీకు ఇట్లా అమ్మాయిని డైరెక్ట్ గా తీసుకొద్దాం అనుకున్నా, కాకపోతే అమ్మాయి దూరంగా ఉంది, అమ్మాయికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, కావాలంటే అమ్మాయికి ఎగ్జామ్స్, ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి నేను కంపల్సరీ పిలిపిస్తాను, నాకు పర్సనల్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కంపల్సరీ మీ దుకాణం ఏందో బయట పెట్టాలనేది నా ఇంటెన్షన్. మంచి అయితే మంచిగా చెప్తా, చెడైతే చెడ చెప్తా. వీడియో కాల్ చేయండి తెలిసిపోద్ది. ఇక అమ్మాయికి వీడియో కాల్ ఎందుకు లేదు, దాన్ని రికార్డ్ చేసి ఇలా పెడితే కూడా కరెక్ట్గా డైరెక్ట్ అమ్మాయి ఉంటే బాగుంటుందని నా ఇంటెన్షన్. ఓకే డన్ అన్న. సరే నేను ఇప్పుడు కాదు కూడదని నేనేం గొడవ పడట్లే మీతోని, ఆయననే నా మీదకి ఓ రౌడీ లెక్క వస్తున్నాను. రౌడీని కాదు బౌడీని కాదు, కుక్కవని ఒప్పుకున్నావు కదా ఆల్రెడీ. కానీ నేను కుక్కనే అన్న, ఆర్టిస్టులు ఫుడ్ కాడ కానీ ఇంకేమన్నా సరే, మీ సినిమా గురించి అడుగుతాయి, ఎందుకు మీతో నొప్పి అంటారు నాకు. కానీ మీరు సినిమాలో ఫుడ్ పెట్టేటప్పుడు కానీ, ఫుడ్ దగ్గర కానీ, మీరే ప్రొడ్యూసర్ మీరే డైరెక్టర్ కాబట్టి ఫుడ్ దగ్గర కానీ ఇంకేదన్నా విషయాలలో ఏమైనా ఇబ్బంది అయిందా మీకు, ఒత్తిడి? ఫుడ్ దగ్గర ఏం కాలేదు. యాక్చువల్గా క్యాటరింగ్ అతనికి అప్పచెప్పాము. 100% చెప్తున్నా, ఈ ఛానల్ అవసరం ఉన్న దానికంటే ఒక 2 ప్లేట్లు ఎక్కువ పంపించేవాడు. ఆయన వాస్తవానికి ఆయన కూడా మన సబ్స్క్రైబరే. సూపర్ అన్న. ఇంకోటి ఒకటి, మీ దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ ఒక 4-5 క్యారెక్టర్స్ ఉన్నట్టున్నాయి మేబీ, అవునా? నేను దాంట్లో ట్రైలర్లో చూసి చెప్తున్నా, 4-5 క్యారెక్టర్స్ ఉన్నాయి. దీన్ని ఏ విధంగా అంటే ఈ సినిమాని 1 వర్డ్లో చెప్పాలంటే ఈ సినిమా గురించి దేనికి కంపారిజన్ చేసి చెప్పగలుగుతావు? ఫ్యాక్ట్ ఉండాలి, సినిమా రిలీజ్ అయినాక కూడా ఈ వీడియో చూసి అంజనీ దాస్ సేమ్ చెప్పిండు అనే విధంగా ఉండాలి. జస్ట్ ఒకటే లైన్లో చెప్పాలంటే లవ్లో ఉండే బిజినెస్ చూపిస్తున్నాం అన్న. లవ్లో బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారా? ఇప్పుడు కారల్ మార్క్స్ అనేటైనా ఏమన్నాడు, ప్రతి సంబంధం కూడా ఆర్థిక సంబంధమే అన్నాడు. దాని మీనింగ్ ఇదే కదన్నా. దాన్నే నేను మోడర్న్గా ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును అని పెట్టిన. ఫ్లాట్లో తీసుకొచ్చి దీనికి ట్యాగ్ చేసినావు, దీన్ని తెచ్చి దానికి ట్యాగ్ చేసినావు. ఓకే అన్న. ఇంకోటి, ఇది మీకు కొంచెం నేను అసలు కామెంట్స్ క్వశ్చన్స్ అడగనేను. మీరు నా వీడియోలు చూసిన కామెంట్స్ అనేది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. మీ ట్రైలర్ కింద ఒక కామెంట్ వచ్చింది, బట్ మీరు ఫీల్ అయినా నాకేం ఫరక్ పడేది ఏం లేదు. పిచ్చలైటు, మీరు బట్టలిప్పి రోడ్డు మీద తిరిగితే టికెట్ కొంటా అన్నాడు ఒక వ్యక్తి, కామెంట్ వ్యక్తి. చూసినావు వాస్తవం చెప్తున్నా మీ అంటే నేను కూడా కామెంట్స్ ఎక్కువ చూడము, అట్లా ఫ్లోలో వెళ్ళిపోతాయి కాబట్టి తను చూస్తారు ఎక్కువ. ఓకే, ఒక కామెంట్ ఉంది వచ్చింది, మీకు మీ జీలో దమ్ముంటే ఆ కామెంట్ మీ సబ్స్క్రైబరు మా దేవుళ్ళు, మా బిడ్డలు, మా దోస్తులు, మా చుట్టాలు అని మీరు చెప్తా ఉన్నారు కాబట్టి చేయగలుగుతారా మీరు? సరే ఇప్పుడు నీ వీడియో ఎంతమంది ముచ్చట్లొద్దు, ఎవరిది నీ వీడియో ఎంతమంది చూస్తారు తెలుసా? నా వీడియో మిలియన్స్లలో చూస్తారు కొన్ని వీడియోలు. పోదామంటే పోదాం, కూర్చోయ్యా, ఎందుకు అర్షమూలలు కూర్చుకుంటున్నాయి? కూర్చొని చెప్పొచ్చు కదా. పోయి నేను ప్రమోషన్ చేసుకుంటా నా సినిమా, ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును, బట్టలు ఇప్పి నువ్వు తిరుగుతావా? బట్టలు ఇప్పే తిరుగుతా. ఏ సర్కిల్ కావాలో చెప్పండి, ఆ సర్కిల్ నేను కూడా కూర్చొని చెప్పొచ్చు కదా, దాన్ని ఎందుకు రౌడీ లాగా మీదికి వస్తా ఉన్నావు? కూర్చో మరి, నువ్వు హీరో కావు సినిమాలా. నేను హీరో గాను ఏం గాను, మరి ఎందుకు ఆడాలి? నువ్వు ఏడ తిరుగుమంటో చెప్పు. నేను కాదు అడిగింది. గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే ఏదో కూర్చున్నట్టు చేస్తాను. మీ సబ్స్క్రైబర్ కోసం మీరు ఏదైనా చేస్తారని అన్నారు కదా ఇప్పటిదాకా. బట్టలు ఇప్పుతారా? ఇప్పుతావు? బట్టలు ఉందా నీకు? ఇప్పు చూస్తా. రోడ్ మీద ఇప్పుతావా? ఇప్పుడు ఈడిప్పి ఈ నుంచే పోదాం కెమెరా పెట్టుకొని. ఓ మైకు 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 వద్దు. మనిషి మనిషా మోహన్ బాబు అను. కూర్చో, ఒకసారి కూర్చో, ఒకసారి కూర్చో. నేనెందుకు చూస్తా? ట్యాగ్ పెట్టండి ఒకసారి. ట్యాగ్ ఉండే ట్యాగ్ మైక్ పెట్టమంటా. నీ అమ్మ ట్యాగ్ సల్లకుండా ట్యాగ్ లేకపోతే నేను లేను. మొత్తం ఇప్పుతావా? ఇంకేమి ఇప్పా చెప్పు. వద్దు, జనాలు చూస్తారు ఇది, జనాలు చూస్తారు ఇది. మా కామెంట్ ఏం చెప్పిరా? కామెంట్ చెప్పిర్రు నువ్వు రోడ్డు మీద తిరగమన్నారు, స్టూడియోలో కాదు. ఈకేం స్టార్ట్ చేస్తా అంటున్నా, నీకు నువ్వు వద్దంటున్నావు కదా. చేస్తావా? ఉందా నీకు అంత దమ్ము? నాకు ఇప్పటి కూడా ఉంది. చేస్తావా? రోడ్డు మీద పోదామా? చేస్తావా? పక్క ఇప్పుడు చీకటి అయింది ఆల్రెడీ.
నువ్వు చేస్తావు కదా, నేను ఇంకో వీడియో నేను పర్సనల్గా నువ్వు వీడియో చేస్తావా? అన్నా నేను చేస్తా అని చెప్తున్నా ఇను, అంతేగా నువ్వు ఎక్కువ ఇది చేస్తావా పీక్తావా ఎక్కుతావా అని చెప్పి అడగకు. పోదాం. పక్కా చెప్తున్నా వ్యూవర్స్ మీకు, ఇలా సబ్స్క్రైబర్ పెట్టిన కామెంట్ ఆయనకు అయితే ఉంది, ఆయనకు అయితే ఉంది. ఓకే, కానీ పక్కా చెప్తున్నా నేను అంజన్ దాస్ అన్న ఆగయ్యా నీ ఒకటి ఊపుగా అనకనా బీపీ సర్కాన్స్ నీకు సర్కాంచాలనే నేను వేసేది కానీ సపరేట్ కూర్చో. సరేనా, బట్టలు ఇప్పిన వీడియో ఒక షార్ట్ లాగా చేసి ఆ లింక్ మా దాంట్లో నా కెమెరానే నేనే ఉండాలరా. రండి, నీకు నన్ను చూడాలనిపిస్తే నువ్వేరా. అరే నువ్వు ఆగే, నేను డైరెక్టర్తో మాట్లాడుతున్నా. నేను ఏమంటున్నా ఒకసారి మళ్ళీ పెట్టదు ఏంది గల్తీ ఒకే మాట్లాడు. గిట్ల ఏదో వచ్చింది సార్, నీకు దండం పెడితే నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావా? నాకెందుకు దండాలు, చాలా మంది ఉన్నారు నా సబ్స్క్రైబర్స్, నన్ను ఒక ఇంట్లో మనిషిలాగా కోరుకునే వాళ్ళు బొచ్చడం మంది ఉన్నారు. నువ్వు నీదెందుకు ఏదో ఇట్లా పెట్టినావు ఏందని? నువ్వు దండం పెడితే హ్యాపీ ఫీల్ అవుతావు, నీ కాలు మొక్తా నేను ఇంకెంత హ్యాపీ ఫీల్ అవుతావు, నాకు చాలు. ఓకే అంజన్ దాస్ అన్న, నేను కెమెరా తీసుకొని వస్తా రోడ్ల మీద, మీ సబ్స్క్రైబర్ కోసం, మీ మాటల కోసం చెప్తున్నా. మీరు స్ట్రాంగ్ ఉన్నారా లేదా అంటే ఇక్కడ నా డౌట్ కూడా ఏంటంటే మీ గురించి చాలా మంది ఫోన్లు చేసి అదొకటి చెప్పారు, వీళ్ళు చాలా అది చేస్తున్నారు, ఫ్రాడ్ చేస్తున్నారని. అందుకు నేను అడుగుతున్నా, మీరేం నా శత్రువులు కాదు, లేదంటే నీకు నాకు గట్టి పంచాయతీ ఏం లేదు ఇక్కడ. ఓకేనా, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు ఏడుంటావో కూడా నాకు తెలియదు. పోలీసులు న్యూసెన్స్ కేసు బుక్ చేయనంటే వీడు ప్యాంట్ డ్రాయర్ కూడా ఇప్పి తిరుగుతాడన్న. ఓకేనా, పోలీసులతో మీరు మాట్లాడండి, న్యూసెన్స్ కేసు వేయకుండా ఉంటే నంగా తిరుగుతాడు. ఓకేనా, మీకు ఇంత దరిద్రంగా ఉన్నారు వీళ్ళు, ఇంత ఘోరంగా తయారు. మా సబ్స్క్రైబర్లు అంటే ప్రేమ, మా సినిమా ప్రమోషన్ కోసం మేము ఏదైనా చేస్తాం, అది చేస్తారు పక్కా చేస్తాం. ఓకే, అన్నీ వేద్దామని ఇక్కడికి వచ్చినాం. ఓకే, నీకు పెళ్ళయింది అన్న? ఆగి నువ్వు ఆగు, ఈయన ఒకటే కొడతాడేమన్నా. పెళ్ళి అయిందన్న. పెళ్ళయింది కదా, ఎంతమంది పిల్లలు? 2. పెళ్ళి అయిందా, పిల్లలు ఉన్నారా, ఎంతమంది పిల్లలు, ఏం చేసి అన్ని దిక్కుమాల క్వశ్చన్స్ ఏందిరా. మరి ఏం కావాలి మరి, నువ్వు కూడా కావాలి నీకు? ఒక్కటే క్వశ్చన్ అడగాలి, మూవీ గురించి లేదా నా గురించి, క్యారెక్టర్ గురించి అడుగు. మూవీ గురించి నేను కూర్చోబెట్టలేదు, అయినా సరే మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి అడిగినా. నేను అడిగినా సరే మిమ్మల్ని సరే, నాకు కూడా కొంచెం గిల్టీ ఫీలింగ్ అనిపించింది కాబట్టి నేను అడిగినా, ఇంకా కూర్చు, నన్ను లేపు, నన్ను పెట్టు అన్నా. మస్తు లేపినావు అన్న, లిటరల్ చెప్తున్నా, మస్తు లేపినావు నన్ను. ఎందుకంటే వీడియోనే రిలీజ్ చేయ, నేను చేయకపోతే నేను చేసుకుంటా, మా వాడు లక్ష్మణ్ కూడా రికార్డ్ చేస్తున్నారు మీరు, అన్నీ చేస్తారు. అయితే నీ ఛానల్ కావాలి, లేకుంటే మా ఛానల్ అవుతుంది అంతే. సంతోష్ పై ఇంటర్వ్యూ పై సమ్మర్ కట్ట అనిస్తాం. సమ్మర్ కట్టర్ అంటే ఉచ్చ ఓపించినాం మేము, ఉచ్చ ఓపియం అన్న, ఎవ్వరికి ఉచ్చ ఓపియము, మేము పోసుకోము అంతే. దేవుని దయ వల్ల మాకు సపోర్ట్ చేస్తారు అంతే, సంతోషం. సరే, మీ సినిమా గురించి అడుగుతా. మీ సినిమాని అంటే మన ఏదైతే టికెట్ తీసుకునే వాళ్ళు ఉంటారో, థియేటర్ దగ్గర రావాలి అంటే ఎందుకు మిమ్మల్ని నమ్మాలంటే ఏం చెప్తారు? థియేటర్ దాకా వచ్చి మీ టికెట్ కొనుక్కొని 2.5 గంటలు కూర్చొని మీ సినిమా చూడాలి, ఎందుకు చూడాలి మీ సినిమా? మీరేమైనా ఆర్జీవా లేదంటే రాజమౌళిలా? మీరు ఇప్పటిదాకా అన్నాడే చెప్తున్నాం, పూరి జగన్నాథ్, అసలు మీరు ఏంటి అసలు? ఫస్ట్ మన ట్రైలర్ చూడండి అన్న, తర్వాత ఒక 4 సాంగ్స్ రిలీజ్ అవుతాయి చూడండి, పోస్టర్స్ చూడండి, మేము చేసే పబ్లిసిటీ చూడండి. చూడాలి వద్దు అనేది మీ ఇష్టం. అప్పుడు మీకు అర్థమైపోతుంది, కంటెంట్ చూడగానే అరే సినిమా చూడాలరా అని. అంటే మీరు ప్రమోషన్లలోనే కంటెంట్లు చూపిస్తారా? మా కంటెంట్ ఇది, సాంగ్స్, పోస్టర్స్, ట్రైలర్, టీజర్, రిలీజ్ ట్రైలర్ ఇంకోటి ఉంటుంది, అది కూడా ఉంటుంది. మేము కామెంట్స్ అది చూస్తే మీకు ఖచ్చితంగా సినిమా ప్రేమికులు ఆదరిస్తారని. అయ్యా చూడలేకపోతున్నారు, నీ ఓవర్ యాక్టింగ్, బట్టలు వేసుకో. ఇంకోటి చెప్తున్నానా, కామెంట్స్ ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళకి ఐఫోన్ ఇస్తా అని చెప్పాను. అవునా? కామెంట్స్, షేర్స్ ఎక్కువ ఎవరు చేస్తే వాళ్ళకి మా ఐఫోన్ ఇస్తా అని చెప్పాను. యాక్చువల్గా ఐఫోన్ కూడా మూవీకి నిజంగా ఇస్తారా? ఇది మీ ఇస్తాం, నువ్వే కామెంట్స్ నీకే వస్తుంది. చాలా మంది ఉన్నారు, నాకు ఐఫోన్ ఉంది, ఓకే, అలా నా సబ్స్క్రైబర్స్ వల్ల నేను హ్యాపీగా ఉన్నా. మీరు ఇచ్చే ఐఫోన్ ఏదైతే ఉందో నాకు రావాలని ఇంటెన్షన్ కాదు, ఎవరైతే కొంతమందికి ఐఫోన్ కొనాలని కొంత ఉంటుంది వాళ్ళకి, వాళ్ళకి పోవాలి. సరే మీరు అనొచ్చు, ఐఫోన్ ఏనికి పైసలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అదే అని. ఇప్పుడు మేము ఇదే నీకు తెలుసు, నువ్వు ఆల్రెడీ మీరు యూట్యూబ్ రంగంలో ఉన్నారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. ఒక వీడియోలు ఇవ్వాలంటే కొన్ని అమౌంట్ కడితే లేస్తుంది, ఎన్ని మిలియన్స్ వ్యూస్ వస్తాయి. యూట్యూబ్కి పే చేస్తే ఒక 1 మిలియన్ వ్యూస్ ఈజీగా వస్తాయి, కానీ మాకు జెన్యున్ వ్యూసే కావాలి. ఇచ్చే పైసలేవో మా సబ్స్క్రైబర్స్కే ఇద్దామని ఈ డిసిషన్ తీసుకున్నాం. 1,00,000 కట్టేది వాళ్ళకి కట్టేది వీళ్ళకి కడితే చాలా మంది వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే ఏం చేయాలి వాళ్ళు ఒకసారి చెప్పండి, ఎవరైనా మా దాంట్లోకి కూడా ఎవరైనా వస్తూ ఉంటారు కదా, అదే వీలైనంత షేర్ చేసి కామెంట్ చేయాలి. ఓకే, ఇక వాళ్ళని అడిగేటి అన్ని అడిగినాం, మీ సినిమా ఎందుకు చూడాలి ఎందుకు అంటే కూడా వాళ్ళు సమాధానాలు చెప్పారు కాబట్టి ఇంకంతేనా, ఇంకేమైనా ఉందా అన్న సినిమా? మరి ఇప్పుడు చూసే వాళ్ళందరికీ, సంతోష్ అన్నకి కూడా చెప్తున్నాం ఏంటంటే, రేపటి అంటే ఈ నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా, నేటి బాలలు బాగుంటేనే రేపటి పౌరులు బాగుంటారు, పౌరులు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఓకే,
అందుకని 16 దాటి టీనేజ్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు అందరూ మన సినిమా చూస్తే మంచి మెసేజ్ ఉంటుంది. ఒక రాంగ్ రూట్లోకి వెళ్ళకుండా ఒక మంచి గైడ్ లాగా పనిచేస్తుంది. అండ్ ఇంకోటి చెప్తున్నా, ఇలా అని ఏదో ఏడుపుగొట్టు సినిమా కాదు మాది. చాలా కడుపు పని అవుతారు. అండ్ మీ గ్యాంగ్లో 4 ఉంటే ఒకరు రండి, 10 మంది ఉంటే 2 రండి, వచ్చి సినిమా చూడండి. చూసిన తర్వాత మీ గ్యాంగ్ మొత్తం మీరే తీసుకొస్తారు. అది నా గ్యారంటీ, నా మాట. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇంకోటి మనకు 10th స్టాండర్డ్నే బయాలజీలో సెక్స్ గురించి కానీ వీటి గురించి చెప్తారు. అది చెప్తారు అని చెప్పేసి మనము టీచర్ని తిడితే మనకు నాలెడ్జ్ ఉండదు. సెక్స్ గురించి మనకు ఎయిడ్స్ గురించి అన్నీ చెప్తారు. దానివల్ల ఏంది, ఏం వాడాలి, ఏందని చెప్తారు. అది చెప్తారు అని చెప్పేసి మనం టీచర్ని తిట్టలేం కదా. మా సినిమా కూడా అంతే. యూత్కి ఏంటిది ఏంది అనేది, ఎట్లా చేస్తే బాగుపడతారు, ఎట్లా చేస్తే ఏంది అనేది మేము చెప్తున్నాం. మీరు తిట్టినా సరే రండి. ఎందుకంటే మీరు ఎలాంటి అది ఉన్నా అబ్జెక్షన్స్ ఉన్నా ఒక్కరు వచ్చి చూసి ఆ తర్వాత డిసైడ్ అవ్వండి. మీరే డిసైడ్. మీరు అనేది ఏంటంటే సరే అంతమంది వచ్చి డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకుంటారు, ఒక్కరు వచ్చిన మా సినిమా చూసి మీ గ్యాంగ్ తీసుకోమంటారా, అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అంతేనా మీ ఇంటెన్షన్? అంతేనా? ఓకే, విన్నారు కదా సినిమా పరిస్థితి. యాక్చువల్లీ ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అంటే నేను యాక్చువల్లీ వేరే ప్లానింగ్, సరే పోయింది, వాట్ ఎవర్. ఇంకా ఏదన్నా మీ వ్యూవర్స్కి అన్న, అండ్ సారీ యాక్చువల్లీ కొంచెం మీరు అట్లా అనేసరికి నాకు కూడా మండింది, అందుకే అనాల్సి వచ్చింది. అయ్యో నిజం నిప్పు లాంటిది, అది మనతోనే ఉంటుంది. ఓకే. సుధాకర్ మాస్కూరి బాగా స్ట్రేట్ ఫార్వర్డా, ముక్కుసూడి మనిషి? ఇక అది ఎట్లా అనుకుంటారో అట్లా రిసీవ్ చేసుకుంటారో అట్లా రిసీవ్ చేసుకుంటారు. అదే కొందరు సాధుజీవి అంటారు, కొందరు చక్కరగాడు అంటారు, కొందరు పక్కరగాడు అంటారు, కొందరు సంబర్ కట్గా అంటారు. నిన్న ఎట్లా తీసుకున్నా బి హ్యాపీయే. ఇప్పుడు ఫస్ట్ రాగానే నన్ను ఏమనుకున్నావు, ఏదో అనుకున్నావు, హ్యాపీయే, నీకు ఇచ్చేసిన. కానీ నాకు బాగా నచ్చింది ఏంటంటే నువ్వు ఆ వీడియోలలో చేసిన దానికంటే సినిమాలో నువ్వు అంత రిస్క్ తీసుకుని 2 ఏళ్ల మందం నీకు ఒక్కబడి స్టిచ్చెస్ పడి ఫ్యాషన్ అంటే యాక్టింగ్ అందరూ చేస్తారు, కానీ యాక్టింగ్తో పాటు ఫ్యాషన్ ఉండాలి ప్రతి మనిషిలో. బట్ నేను ఓపెన్గా నేనేం చెప్తున్నా అంటే, నేను అడుగుతున్నాను, అసలు నేను ఎవరిని అడిగాను, నన్నే చాలా మంది అడిగిరు. మీరు ఎందుకు ఇది అడుగుతున్నా అంటే, మీలాంటి వాళ్ళతో వర్క్ చేయాలి. మీరు ఇంకో సినిమా తీయాలనే కోరుకుంటున్నా దేవుణ్ణి, ఇది బాగా హిట్ కావాలని. ఏదైనా క్యారెక్టర్ ఉంటే నాకు ఇవ్వండి. తప్పకుండా అన్న, తప్పకుండా. అది నాకు సూట్ అయ్యే క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో తప్పకుండా ఇంకోటి కెమెరా పూర్వకంగా నేను మాటిస్తున్నా, తప్పకుండా చేద్దాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంకో సినిమా అన్నారు కదా, రవితేజ సార్ చెప్పినట్టుగా మనం వీడు ఉన్నాం, ఈ సినిమా పాస్ అయ్యింది, ఇంకో సినిమా ఇస్తాం. ఈ సినిమా ఫెయిల్ అయింది, మళ్ళీ యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటూ స్టోరీ రెడీ ఉందా? సెకండ్ సినిమా కూడా, ఇంకో సినిమా ఉన్నాయి, 4-5 స్క్రిప్ట్లు ఉన్నాయి. మన సారు గ్రంథాలయం, దానికి తవ్వుకుంటే పొచ్చడు వస్తాయి. తవ్వుకునే తాకత్ మన దగ్గర ఉండాలి. నువ్వు నిజంగా ఎదగాలి లైఫ్లో, ఒక ఆర్టిస్ట్లకి ఎదగాలి అనుకుంటే మాత్రం సార్ చేతిలో పడ్డావు అనుకో, నువ్వు పొట్టు అయితే అది గ్యారంటీ. ఆ విషయం పక్కన పెడితే కానీ చెక్కుతాడు, నేను మామూలుగా ఎక్కడ దూరా ఇక వేరే లెవెల్ అది. వాడు కనుక చెక్కుడు స్టార్ట్ చేస్తే, సరే నేను నా ఫ్రెండ్ కాబట్టి నేను గొప్ప చెప్పుకుంటున్నా అని అనుకుంటారు, కానీ ఒకసారి మీరు చెక్కిపించుకున్నాక కదా మీరు అంటారులే అన్నమాట. ఆయన అన్న ఆల్రెడీ నేను ఎంక్వైరీ చేసే అన్ని ఈయన ఎక్కడి నుంచి వచ్చిండు, ఈ వీడియోలు ఎక్కడి నుంచి వచ్చినాయి, హ్యాష్ ట్యాగ్ అనే ఛానల్ ఎందుకు పెట్టిరు, ఇప్పుడు దీంట్లో నాకు ఎందుకంటే ఆ వేసుకునే అడిగితే గలీజ్ ఉంటుంది కాబట్టి, నాకు ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇస్తాను మాట ఇచ్చారు కాబట్టి నేను అడుగుతలేను. బట్ ఆ కంటెంట్ అంతా తీసుకొని మీ చరిత్ర ఏంటంటే బయట పెడదామని మీకు చెప్పకుండా నేను చేయడం జరిగింది. ఇంటర్వ్యూ పిలిపించు. సారీ, మీరెవరన్నా నేను అన్నానేమన్నా అనుంటే, కొంచెం ఓవర్గా మాట్లాడేసరికి కోపం వచ్చింది, నాకు ఉంటుంది కదా, నేను మనిషినే కోపం కాబట్టి. నేనేమన్నా అనుంటే ఆయనను అరే ఏంద్రాబాయ్ సంతోష్ అన్న అనుకోకండి. సారీ ఎందుకు చెప్తున్నానంటే, మీకు సబ్స్క్రైబర్స్కి అది ఫ్లోలో కోపం వచ్చి అది జరిగింది తప్ప మేము కావాలని ఏదో అనుకోవాలని ఇంటెన్షన్తో కాదు. కోపంలో ఉన్నప్పుడు కాదు, దాన్ని మేము ఏం చేయలేము, కట్ చేస్తే మొత్తం పోతుంది కాబట్టి ఇది కట్ చేయము, ఎట్లుందో అట్లనే టెలికాస్ట్ చేస్తాము. సారీ, ఏదన్నా మీకేమన్నా సుధాకర్ మాస్కూరి ఫ్యాన్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా హట్ అయితే ఐఎమ్ సారీ. ఓకేనా? ఓకేనా అన్న, అంతమించి ఏం లేదు. సినిమా చేసిరు, సరిగ్గా సినిమా గురించి చెప్తున్నా, సినిమా చేసిరు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నేను కూడా చూసే ప్రయత్నం చేసి ఇంకోసారి ఈ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కష్టం అందరు పడవచ్చు, కష్టంలో లక్ ఉండొచ్చు, లక్ ఉండాలని కోరుకుంటాను, కానీ కష్టానికి కూడా ఎంతో కొంత తోడు ఉండాలి. కాబట్టి నేను కూడా అక్కడ నుంచి వచ్చినా కాబట్టి ఆ ఇంటెన్షన్తోనే ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నా. మీకు ఎప్పుడు చెప్పలేదు ఏది, నా సబ్స్క్రైబర్స్ని నేను దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఇప్పటివరకు ఎప్పుడు అడగలే, చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు. ప్రతి వీడియో మీకు రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాలంటే నేను ప్రూఫ్ కూడా పెడతా. నా దాంట్లో నా మిలియన్స్లలో ఉన్నాయి, కాకపోతే సబ్స్క్రైబర్స్ 4 లాక్ చేంజే ఉన్నారు.
నాకు అందరిలాగా వేరేటోళ్ళలాగా నేను డబ్బులు పెట్టి సబ్స్క్రైబర్స్ని తెచ్చుకునే క్యారెక్టర్ నాది కాదు. ఏదున్నా మీ అభిమానం మీ దాంతోనే. నేను వీళ్ళ దాంట్లోనే ఫస్ట్ టైం ఎప్పుడు చెప్పలే, వీళ్ళ దాంట్లో చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని లైక్ ఒక కామెంట్, మా కష్టానికి మీరు ఇచ్చేది గంతే. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి. చాలా స్కామింగ్లు ఉన్నాయి, వీళ్ళది కూడా అదే అనుకున్నా. నెక్స్ట్ చేస్తా ఏందనేది ఎవిడెన్స్ బయట పెడతా. ఇంకొక 2-3 కూడా ఉన్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వెంటనే మీకు వస్తుంది. ఓకేనా? అట్లే ట్రైలర్ చూడమని చెప్పాను. ట్రైలర్ అన్న వాళ్ళది ట్రైలర్ ఉంది. ఏమని టైప్ చేయాలన్నా? ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును ట్రైలర్. మీ ఛానల్లో కూడా ప్లే చేద్దాము. నా దాంట్లో కూడా నేను వేసే ప్రయత్నం చేస్తా. ట్రైలర్ వేసే ప్రయత్నం కాదు, వేస్తా కంపల్సరీ. ట్రైలర్ చూడండి. నేనేం చెప్తున్నానంటే ట్రైలర్లో మీకు ఉందిరా పోయి సుధాకర్ మాస్కూర్, అంజనీ దాసు మమ్మల్ని నవ్విస్తాడు, మమ్మల్ని 2.5 గంటలు ఎంజాయ్ చేస్తాడు అనుకున్న వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేయండి. నేను ఏమంటున్నా, కష్టం ఇది వేరే, వర్ణాతీతం. ఈ కష్టాలు, సినిమా కష్టాలు. బాత్రూంలో పోయి ఎక్కిలు పెట్టి ఏడ్చిన ఆయననే కాదు, మా కష్టాలు కూడా. సుధాకర్ మాస్కూరి కూడా ఊరికే యాక్టింగ్ అంటే అంత ప్రాసెస్ కాదు. మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మిమ్మల్ని ఇంత ఎంటర్టైన్ చేసిన సుధాకర్ మాస్కూర్ని ఈరోజు మీ బిడ్డ అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఇక ముందు కూడా ఈ యాక్టింగ్ తర్వాత కూడా ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత కష్టపడ్డాడు, దాంట్లో ఎంత ప్రొఫెషనల్గా. నాకు ఆ ఫైటింగ్ సీన్ భలే అని, మరి ఇంద్రబాయ్ చిన్న సినిమా ఇంత న్యాచురల్గా తీసిరు అనిపించింది. అందులో షార్ట్లు కూడా నాకు ఒక్కటి అనిపించింది. నేను వీడియోలో డైరెక్ట్గా చెప్తున్నా, హీరోయిన్ అనుకున్నాను. సెకండ్ అయిన వచ్చేసరికి అరే ఏంది కన్ఫ్యూజన్ అనిపించింది. కానీ దానికి అందుకే రిపీటెడ్గా చూసినా క్లారిటీ వచ్చింది. అదే నాకు అనిపించింది తర్వాత, అరే ఈయన అనుకున్నాం అంటే ఎందుకు అనుకున్నామంటే ఆల్రెడీ మీరు పబ్లిక్ ఫిగర్ కాబట్టి మీ మీదకే పోతుంది ఆ జుట్టు, మీ అవతారం అదంతా చూస్తే వాస్తవం కాదని నేను చెప్పింది, ఆయన మీదకే పోతుంది. కాబట్టి ఆ సెకండ్ హీరో ఎవరైతే ఆయన కూడా మస్తు యాక్టింగ్ చేసింది, మస్తు అందులో ఉన్నోళ్ళు గీళ్ళు అరే గీళ్ళు ఎందుకు రా అనిపించలేదు, అందులో ఉన్నోళ్ళు మస్తు అనిపించింది. ట్రైలర్ చూడండి, ట్రైలర్ చూస్తే సీన్ అర్థమైపోతుంది. సరే ఇక కొంచెం గొడవలైనవి, జయహో జయహో సినిమా మాత్రం ట్రైలర్ ఎంత హిట్ చేసి జనాలకు అంత పంపిస్తే అంత బెటర్. వాళ్ళకు కూడా వాళ్ళు ఏ నుంచి వచ్చిర్రు, ఎలాంటి ఫండ్స్ తీసుకొని చేసిర్రు, ఆ ఫండ్స్కి ఎన్ని ఫ్లాట్లు, గోల్డ్ అన్నీ అమ్ముకొని. రేపు పొద్దున నాకు తెలిసి అంజనీ దాస్ అనే పర్సన్ చాలా మందికి చాలా వీడియోలు చేసిండు, సుధాకర్ మాస్కూర్ కానీ అంజనీ దాస్ కానీ. ఇలాంటి వాళ్ళని మనం కాపాడుకుంటే, ఇలాంటి వాళ్ళని కొంచెం ముందుకు తెస్తే రేపు పొద్దున గల్లబట్టి అడుగువచ్చే మాకు ప్రాబ్లం అయింది. నేనే అడుగుతా, రే బాబు మీ సినిమా వచ్చినప్పుడు మీకు సినిమా డబ్బులు వచ్చినాయి, సినిమాలు చేయండి, కొంతమందికి హెల్పింగ్ వీడియోలు కూడా చేయండి, మీ ట్రస్ట్ నుంచో లేదంటే మీ యూట్యూబ్ ఛానల్ నుంచో. నేనే అడుగుతా, నా మీద నమ్మకం ఉంటే మీరు ఒక్కసారి నేను ఇప్పుడు చెప్తున్నా, ఆ సినిమా ఏదైతే ఉందో చూసే ప్రయత్నం చేయండి. చూసి లైక్ కొట్టి ట్రైలర్ చూసినాక మీ ఒపీనియన్ ఏదైనా సరే, మంచి చెడ్డ ఏదైనా సరే, నచ్చకపోతే చీ అని పెట్టినా సరే, కానీ చూసి అంటే ఒక మనిషి సజెషన్స్ కొన్ని ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కటి ఎందుకు చెప్తే వినాలని అంటారంటే, మీరు చెప్తే వినాల్సిందే. వాళ్ళు కూడా మీ కామెంట్ రూపం కూడా నెక్స్ట్ సినిమా ఇంకా బెటర్ తీయాలని. ఈ సినిమా మస్తు వచ్చిందని వాళ్ళు అంటారు. సినిమా చూసినాక దీన్ని కూడా నేను జెన్యూన్ చెప్తా. మీకు తెలుసు నాకు ఎవందో జోకుడు నాకు నచ్చదు, ఎవరిదైనా సరే అది వాస్తవం. ఇది కూడా అదే చెప్తున్నాను. వీళ్ళకి సంబంధించిన సినిమా చూడండి అన్న. థ్యాంక్ యూ సుధాకర్ అన్న, మీరు పెద్దోళ్ళు. నేను ఏమన్నా కోపం వచ్చింది చాలా, కూల్గా కూర్చోబెడదాం అనుకున్నా. ఏం పర్లేదు అన్న. అన్నను అభిమానించే వాళ్ళకి కూడా హార్ట్ఫుల్లీ సారీ. ఎందుకంటే తను పిలిచిన పర్పస్ వేరు, అసలు చేసింది వేరు. అంత మనం రాలే అన్న, బ్లాక్ చేసిండు. యాక్చువల్లీ వాళ్ళు మూవీకి అయితే మామూలు వేరే ప్రమోషన్స్ కోసం పైసలు చేస్తారు, కానీ తను పాపం ఎందుకు పిలిచినో తెలియదు. పిలిచిన పర్పస్ వేరు, మేము అనుకున్న టార్గెట్ రీచ్ అయినాం. ఎందుకంటే మా మూవీని మాత్రమే ప్రమోషన్ చేయాలి. మనం సెన్సార్ అయిపోయినాక ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ అన్న తొందరగానే స్టార్ట్ చేసిండు. మాకు థ్యాంక్ యూ అన్న. కాకపోతే నీకు ఏదైనా మనసుకు నొప్పించే మాటలు అంటే మాత్రం క్షమించు. లేదు, ఎందుకంటే నేను అన్నా ఇడ నీ మనసు కూడా నొయ్యొచ్చు మేబీ. నాకు కోపంలో ఉన్నా పోయి, నేనైతే ఓపెన్ చెప్తున్నా. యాక్చువల్లీ మీకు ఇంకో క్లారిటీ కూడా ఇస్తా. యాక్చువల్లీ నేను వీళ్ళకి ఏం చెప్పిన అంటే, వీళ్ళు ఇంటర్వ్యూ అంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టిన, ఆయన రిప్లై చేయలే. నేను వేరే వాళ్ళ దగ్గరికే నంబర్ తీసుకున్నా. అంతకన్నా వేరే వాళ్ళు ఎవరో కాదు, ఇక్కడ మన కృష్ణనగర్లో ఒక ఎడిటర్ ఉంటాడు. వీళ్ళు ఒకసారి నా ఆఫీస్ పక్కన ఉండేది. ఆ పక్కన ఉన్నప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఆయన దగ్గరికి వచ్చిండు ఎడిటింగ్ కోసమా దేనికో మొత్తం మీద వచ్చారు, మిక్సింగ్ కోసం శ్రీనగర్ కాలనీలో. అప్పుడు వీళ్ళది నేను ఇంటర్వ్యూ కోసం అని మొన్న రీసెంట్గా నంబరు ఒక 1 month బ్యాక్ తీసుకున్నా. అప్పటి నుంచి ఎట్లా చేయాలి, వీళ్ళని ఎట్లన్నా కూర్చోబెట్టాలి అన్న, వాళ్ళు చాలా తెలివిమంతులు, నీకన్నా తోపులు అనే విధంగా కొంతమంది చెప్పారు నాకు. నువ్వు నావలిస్తే పేగులు లెక్క పెడితే వాళ్ళు లెక్క పెట్టిందే కాకుండా ఎంత పలసగా ఉంది కూడా చూస్తారు పేగులని, వాళ్ళు చూసుకో అన్న అని చెప్పారు. కాబట్టి అట్లా కొంచెం మాట్లాడింది అన్న సినిమా గురించి అనేసరికి, అరే మనోడు యాంకర్ కదా, కొంచెం జనాలు గుర్తుపట్టే యాంకర్ కదా అనే ఇంటెన్షన్తో నమ్మకంతో వచ్చారు. దాన్ని డైరెక్ట్గా నేను లాక్ చేసిన కాబట్టి వాళ్ళకి కూడా కోపం వచ్చింది. చెప్తే ఇంటర్లేడు ఒర్రే దోరుతున్నాడని కోపం వచ్చి నేను కూడా మాట్లాడాల్సి వచ్చింది. ఓకేనా, రైట్. ఎవరు ఏది తప్పుగా తీసుకోవద్దు అన్న. ఇంటర్వ్యూ మాత్రం పక్కా ఇవ్వాలి నాకు. అది
ఇప్పుడు నన్ను బుక్ చేసిరు కదా, అప్పుడన్నా నాకు కంపల్సరీ. నీకు 2 ఉంటాయి. ఒకటి ప్రసాద్ ల్యాబ్లో కానీ ఎక్కడైనా షో చేసి అవును షో కూడా చేయండి. యాంకర్లు అందరూ పిలిపించేది కూడా ఉంటుంది. ప్లస్ మా పర్సనల్ లైఫ్ అంటారా, అది ఎట్లా గెలుతావు ఏం టీం చేస్తావు. మా టీం హీరోయిన్స్ వాళ్ళందరితో కూడా రిలీజ్ ముందు ఒకటి చేద్దాం. సూపర్ అన్న, సూపర్. మీ కష్టానికి ఫలితం రావాలన్న దేవుణ్ణి, ఆ వెంకటేశ్వర స్వామిని, నేను బాగా నమ్మే ఆ శివుణ్ణి, వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా మీ సినిమా బాగా హిట్ కావాలి, మంచిగా వెళ్ళాలి, మీరు మంచి మంచి సినిమాలు చేయాలి, మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అని కోరుకుంటున్నా. హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నా. ఏదో వీడియో ముందు ఏదో మంచోడు అనిపించుకోవడానికి కాదు. మీరు మంచిగా అనిపించుకోవాలనుకుంటే మేము ఇంత దూరం పిలవాల్సిన అవసరం కూడా లేదు. మేము 4 రోజులైతే పైసలు ఇచ్చి చేయించుకోవాల్సిన వీడియోలు మీరు ఫ్రీగా చేస్తున్నప్పుడు మీరు మంచివారని ఓకే. నాకు నేను చేసే తప్పు నాకే చెప్తున్నాడు ఊకే. సరే వాట్ ఎవర్, సరే నా వల్ల మీకు మంచి జరిగిందంటే అంతకన్నా గొప్పదేం లేదు. ఆ వెంకటేశ్వర స్వామి కృప, ఆ శివుడి కృప మీ మీద ఉండాలని కోరుకుంటున్నా. ఈ సినిమా మంచిగా వెళ్ళాలి, ఇంకా మంచి సినిమాలని చెయ్యాలని కోరుకుంటున్నా. మాకు కూడా క్యారెక్టర్ ఇవ్వాలని కూడా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.